हरिः ओम तत्सतु। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। कैवल्यामृतपानशिष्यविभवं स्वाराज्यपीठस्थितं नरहरिशिष्यतिलकं वेदान्तविज्ञानदम् आत्मानात्मविवेकदत्तसुवचं श्रीलक्ष्मणार्योत्तमम् पृथ्वीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। पृथ्वीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। పరమ పూజ్యులు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు మహర్షులు తత్వవేత్తలు బ్రహ్మవేత్తలు విద్వరేణ్యులు విదుషణులు జ్ఞానులు యోగులు పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ మరి భారతమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతరయామి సిద్ధ పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములు జగద్గురు శ్రీ లక్ష్మీనారాయణ స్వాముల వారి స్వామి నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ అందరి హృదయ కమలములో ప్రకాశమానమై వెలుగొందు భగవంతునకు నమస్కరిస్తూ అందరికీ శుభాశీస్సులు శుభమస్తు. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. అలివేలు మంగ సమేత పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి స్వామివార్ల అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు, ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. బ్రహ్మశ్రీ సద్గురువు శాస్త్రీ స్వామి గారి పాద పద్మములకు నమస్కారం. బ్రహ్మశ్రీ సద్గురువు శ్రీరామ చైతన్య స్వామి గారి పాద పద్మములకు నమస్కారం. దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా వందనం. మనము దేవి నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు 2వ రోజు దేవి నవరాత్రులు. ఈ నవరాత్రులకు ముందు ఉన్నది అమావాస్య, 3వ రోజు. నవరాత్రుల్లో 3వ రోజు గురువారం నుంచి ప్రారంభమైనాయి దేవి నవరాత్రిలో. బుధవారం రోజు అమావాస్య జరుపుకున్నాము. అయితే ఈ నెలలో వచ్చే అమావాస్యకు విశేషం ఏమిటి అంటే దీనిని మహాలయ అమావాస్య అంటారు. ప్రతి నెలలో అమావాస్య వస్తుంది. అయితే ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి అమావాస్యకు విశేషత ఉన్నది. ఏమిటి అంటే దీనిని మహాలయము, మహాలయ అమావాస్య అన్నారన్నమాట. మామూలుగా ఈ మహాలయ అమావాస్య కంటే ముందు 14 అంటే పోయిన నెల పౌర్ణమి మరుసటి రోజు నుంచి అమావాస్య వరకు కూడా పెద్దలను స్మరించుకోవడము, అంటే వారికి తర్పణాలు వదలడం కానీ, వాళ్ళకు పెద్దలను పూజించడము, సేవించడము అవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. భాద్రపద మాసంలోని పౌర్ణమి మరుసటి రోజు నుంచి ఈ అమావాస్య అంటే మనకు ఆశ్వీజ మాసము ప్రారంభం కావడానికి ముందు రోజు వచ్చేదే కదా అమావాస్య. ఆ అమావాస్య వరకు ఉన్నటువంటి ఆ 15 రోజులను మాలాయ పక్షాలు అని కూడా అంటారు. ఈ సమయంలో సామాన్యంగా శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు అట్లాంటివన్నీ ఏమి చేయరు. అయితే ఆ 15 రోజుల కాలం ఏం చేస్తారు అంటే పెద్దలను, మన యొక్క వంశంలో ఉన్నటువంటి పితృదేవతలకు తర్పణాలు వదలడము, వారికి నైవేద్యాలు అర్పించడము,
ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది మనకు ఒక సంప్రదాయముగా వస్తూ ఉన్నది. ఎందుకంటే మనకు జన్మనిచ్చినటువంటి మన యొక్క పెద్దలను స్మరించుకోవడము అన్నది మానవులుగా మన యొక్క కర్తవ్యము. కనుక సంవత్సరములో ఒక్కసారి అయినా వారిని స్మరించుకుంటూ వారిని సేవించాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశారు అని మనం గుర్తించుకోవచ్చు. అయితే దీనికి మనకు మామూలు అర్థములో ఒక ఆచారముగా దీన్ని జరుపుకుంటూ ఉన్నాము. భక్తితో పదార్థాలను మనం తయారు చేసి మన పెద్దలకు నైవేద్యంగా పెడతాము. వాటిని తిరిగి మనము ప్రసాదంగా స్వీకరిస్తాము. ఏదైనా ఒక దేవతలకు మనము నైవేద్యంగా పెడుతూ ఉన్నా తయారు చేసేది మనమే. ఆ పదార్థాలను పరిశుభ్రత పాటిస్తూ పదార్థాలను వండి ఆ దేవుడికి నైవేద్యం పెడతాము. తిరిగి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదముగా మనమే స్వీకరిస్తూ ఉన్నాం. అలాగే పెద్దలకు కూడా ఇక్కడ నైవేద్యాలను అర్పించి దానిని ప్రసాదంగా స్వీకరించడము అన్నది ఒక ఆచారము అన్నమాట. అయితే ఇక్కడ మళ్ళీ అంతరార్థాన్ని కూడా చెప్పారు మన గురువు గారు. అసలు ఈ మహాలయ అమావాస్య అంటే చాలా గొప్పది నాయనా. సామాన్యంగా మనము అమావాస్య అంటే ఆ రోజు ఏ కార్యక్రమాలు మొదలు పెట్టరు. అమావాస్య రోజు ఏంటి అవన్నీ చేయాలా చెయ్యొద్దు అని. కానీ అమావాస్య అంటే ఏమిటి? చంద్రుడు కనిపించని రోజే అమావాస్య కదా. అమావాస్య రోజు చంద్రుడు మనకు ఏమాత్రము కనిపించడు. మరి మనలో ఏమిటా చంద్రుడు అంటే మనస్సు. మనస్సు ఏ మాత్రము లేకుండా ఉన్న స్థితి అమావాస్య అవుతుంది. మరి మహాలయ అమావాస్య అంటే మన మనస్సు పూర్తిగా లయమైపోవడం. ఒక్క మనసే కాదు, మనలో ఉన్నటువంటి 24 తత్వాలు కూడా ఎక్కడ లీనమైపోవాలి? ఆ బ్రహ్మములో లయము కావడమే మహాలయము అన్నారు. మహా అంటే గొప్పదైనటువంటి లయం. దీనికే మరొక పేరు మహాప్రళయము అని కూడా అంటాం. మహాప్రళయము అన్నా మహాలయము అన్నా అర్థము ఒకటే. మరి అటువంటి స్థితిలో ఎలా ఉంటుంది అంటే ఊర్ధ్వశూన్యం అధశూన్యం మధ్య శూన్యం యదాత్మకం సర్వశూన్యం స ఆత్మేతి సమాధిస్తస్య లక్షణం. సమాధి స్థితి యొక్క లక్షణంగా చెప్పారు. ఊర్ధ్వశూన్యం, ఊర్ధ్వము అంటే పైభాగము, అధహ అంటే కింది భాగము. మరి మనలో పైన ఉన్నది ఏమిటి అంటే మహాకారణ స్వరూపము, ఈశ్వర స్థానముగా మనకు రోజు స్వామి గారు చెప్తూ ఉన్నారు కదా, మహాకారణము, జ్ఞానేంద్రియ స్థానము, ఈశ్వర స్థానము అని. శ్వాస ఎరుక కలిస్తేనే మహాకారణ స్వరూపము అన్నారు. ఆ మహాకారణ స్వరూపిణియే గాయత్రి మాత అంటే కూడా. మరి ఎప్పుడైతే మనము ఈ మనస్సు అన్నటువంటి చంద్రుడిని ఈ హంసతో జత చేసి ధ్యానములో ఉంటాము, అప్పుడేమవుతున్నది? ఊర్ధ్వములో ఉన్నటువంటిది ఏమి మహాకారణము కూడా శూన్యమైపోవాలి. ముందుగా ఇక్కడ ఊర్ధ్వ శూన్యం అన్నారు. మహాకారణము అంటే ఎరుక, శ్వాస ఎరుక కలిసినటువంటి మహాకారణము కూడా శూన్యమైపోవాలి. తర్వాత అధశూన్యం చెప్పారు. ముందుగా పైన చెప్పి తర్వాత కింద చెప్పారు. వాస్తవానికి మనం ధ్యానంలో ఉన్నప్పుడు కింద నుంచి పైకి శూన్యం అవుతా వస్తాయి. మరి అధహ అంటే కింద ఉన్నది ఏమిటి అంటే మన ఈ శరీరం చెప్పుకోవచ్చు. స్థూల శరీరం. పైన ఉన్నది మహాకారణం, కింద ఉన్నది స్థూల శరీరం. స్థూల శరీరము శూన్యమైపోవాలి, మహాకారణము శూన్యమైపోవాలి. ఇక మధ్యలో ఏమున్నాయి? మధ్య శూన్యం అన్నారు.
మధ్యలో ఏమున్నాయి? సూక్ష్మ శరీరము, కారణ శరీరం. మధ్యలో ఉన్నవి సూక్ష్మ శరీరము, కారణ శరీరం. ఇవి కూడా శూన్యమైపోవాలి అన్నారు. ఊర్ధ్వ శూన్యం, అధశూన్యం, మధ్య శూన్యం, యథాత్మకం, సర్వశూన్యం. సమస్తము శూన్యమైపోవాలి అంటే మనలో ఉన్నటువంటి ఈ 24 తత్వాలు కూడా శూన్యమైపోవాలి. ఇక్కడ శూన్యం కావడము అంటే అచేతనమైపోవాలి అని అర్థం. కదలక మెదలక నిశ్చల స్థితిలో ఉండడమే శూన్యం కావడము అంటే. అవేమి లేకుండా పోవు. అవి ఏమైపోతున్నాయి? స్థిరమై. స్థూల శరీరము సుస్థిరముగా నుండు, సకల ఇంద్రియములు ఉపశాంతి నందు అని మనకు సీతారామాన్య సంవాదంలో చెప్పినట్లుగా, ఇలాగ మనలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, పంచవాయువులు 5, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, అలాగే పంచ విషయములు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అయినటువంటి ఈ 24 తత్వాలు కూడా లేకుండా పోవాలి, శూన్యమైపోవాలి. అంటే వృత్తి రహితమైపోవాలి. ఎప్పుడైతే అటువంటి స్థితిని పొందుతామో, అన్ని శూన్యమైపోతే ఏది శేషించి ఉన్నది? స ఆత్మేతి. అన్ని శూన్యమైన తరువాత ఏది అయితే శేషించి ఉన్నదో అది ఏ ఆత్మ. నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః సమాధి స్థితానాం యథా భాతి పూర్ణం అవస్థాత్రయాతీతం అద్వైతమేకం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అని శంకరాచార్యుల వారు మనకు చెప్పినట్లుగా అన్నీ కూడా శూన్యమైపోవాలి. మరి ఈ శూన్యమైపోవాలి అంటే మనము చాలా సాధన అన్నది ఎంత ఎక్కువగా చేస్తేనే మనకు ఒక్కొక్క స్థితి కలుగుతుంది. ఈ స్థూల శరీరము పడిపోవాలి అన్నా, సూక్ష్మ శరీరము లీనము కావాలి అన్నా, కారణ శరీరమైనటువంటి అజ్ఞానము తొలగిపోవాలి అన్నా, మహాకారణమైనటువంటి తెలివి కూడా లీనమైపోవాలి అన్నా, ఎటువంటి సాధన అంటే కఠోరమైనటువంటి దీక్షతో చేయాలి. ధ్యానము అంటే ఏదో స్వామి రోజు చెప్తున్నారు, క్లాసులో వింటూ ఉన్నాము, కాసేపు చేద్దాము అని అనుకోవడం కాదు. ధ్యానము అన్నది మన జీవితంలో ఒక భాగముగా, ఎట్లాగైతే మన శరీరానికి అన్నము, ఆహారము ఎంత ముఖ్యమో, అలాగే ఈ శరీరానికి బట్టలు, వస్త్రాలు ఎంత ముఖ్యమో, అట్లాగే మన ఈ మనస్సుకు ధ్యానము కూడా అంతే ముఖ్యముగా మనము భావించి కఠోరమైనటువంటి దీక్షతో సాధన చేస్తేనే మనము కొంతైనా కూడా ముందుకు సాగుతాము. అన్నీ శూన్యమయ్యే స్థితి కలగడము అన్నది అది చాలా కష్టమైనటువంటి స్థితి. ఆ సమాధి స్థితిని పొందడము అన్నది అది పూర్వజన్మ సుకృతము ఉండాలి, గురువు యొక్క కరుణ ఉండాలి, మన యొక్క సాధన ఉండాలి, అన్నీ కలిస్తేనే మనకు ఆ స్థితి కలుగుతుంది. అయితే అలాగని చెప్పేసి మనము చేయకుండా ఉండకూడదు. ధ్యానము అన్నది మన యొక్క జీవితంలో ఒక భాగము. ఉదయం లేస్తాము, మన యొక్క పనులన్నీ చేసుకుంటూ ఉంటాము. అయితే మన యొక్క నిత్యకృత్యములో ధ్యానము అన్నది కూడా తప్పనిసరిగా ఆచరించాలి అని మనము ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మనకు కొంతైనా ఈ ఆత్మ అనుభవం అన్నది కలుగుతుంది. నాయం ఆత్మ ప్రవచనేనా అంటారు ముండకోపనిషత్తులో. నాయం ఆత్మ ప్రవచనేనా, నా అయం ఆత్మ ప్రవచనేనా. ఎన్నెన్ని ఉపన్యాసాలు చెప్పుకున్నాం, ఎంతెంత విన్నా అనుభవం అయితే లభ్యము కాదు. అనుభవం రావాలి అంటే సాధననే చేయాలి, ధ్యాననిష్టనే ఆచరించాలి. మరి అటువంటి సమాధి స్థితి ఎటువంటిది అంటే నాద బిందు కళాతీతం యస్తం వేద సవేదవిత్ అంటారు ఉత్తర గీతలో. నాదానికి, బిందువుకు, కళలకు
అతీతమైనటువంటి స్థితియే సమాధి స్థితి. ఆ స్థితిని తెలుసుకున్న వారినే బ్రహ్మ విధులు, వేద విధులు అన్నారు. ఇక నాదము అంటే ఏమిటి? ధ్వని. ఒక ధ్వని వస్తువు ఉంటే మనము నాదము అంటాం, శబ్దము. మరి ఓంకారాన్ని కూడా ఏం చెప్పినా మనము ప్రణవనాదము అంటారు. ఓంకారము అన్నది ప్రణవనాదము. అట్లాగే మన శరీరములో కూడా ఈ నాదము అన్నది ఉంటుంది లోపల. మన యొక్క శరీరములో గాలి ఉన్నది కనుక ఆ గాలి అన్నది మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నరములలో కూడా అది ఉంటుందన్నమాట. ఆ గాలి ఉన్నప్పుడే లోపల ఉన్నటువంటి రక్తం గడ్డ కట్టకుండా ప్రవహిస్తూ వస్తూ ఉన్నది. ఆ గాలి వలన ఒకలాంటి నాదము అన్నది కూడా ఉంటుందన్నమాట. అట్లాగా ఎప్పుడైతే మనము ధ్యానంలోకి వెళ్తామో, ఇంకా స్వామివారు చెప్తారు, ఇలాగా మనకు చెవులలో వేళ్ళు పెట్టుకున్నాం అనుకోండి, ఓం ఓం అన్నటువంటి ధ్వని గింకారం లాగా వినిపిస్తుంది. దాని ఒక గుర్తు కూడా చెప్పారు స్వామి. ఇలాగ చెవులో వేళ్ళు పెట్టుకున్నాక ఏ శబ్దము రాలేదనుకో, వారు మృత్యువుకు ఆసన్నంలో ఉన్నారని కూడా చెప్పారనమాట. ఒక గుర్తులాగా ధ్వని అన్నది వస్తూ ఉంటుంది లోపల నుంచి. మరి ఇక్కడ సమాధి స్థితిలోకి వెళ్ళేసరికి ఈ నాదం కూడా ఉండదు. ఎప్పుడైతే ఈ శ్వాస అన్నది హంస అన్న శ్వాస అన్న ఒకటే విలీనమైపోయిందో, అక్కడ నాదానికి కూడా అతీతమైనటువంటి స్థితి. అందుకే 4వ స్థానంలో ఉన్నది మనకు ఓంకారములోని తురీయ స్థితి. ఆ తురీయ స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ప్రణవనాదము అన్నారు. అలాగే అక్కడ ఉన్నప్పుడు మనలో ఏమవుతుంది, కొంత ఎరుక కూడా ఉంటుంది. ఆ ఎరుక అంటే తెలివి. అది ఏ తెలివి అంటే ప్రపంచానికి సంబంధించినటువంటిది కాదు. మన ప్రపంచ వ్యవహారంలో ఉన్నప్పుడు బయట ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలను ఎలా తెలుసుకుంటూ ఉన్నామో తెలివితో. ఆ తెలివితోనే మనకు నచ్చినవైతే సంతోషపడతాము, బాధించేవైతే దుఃఖపడతాము, ఆవేశాన్ని కలిగించేవైతే కోపగించుకుంటాము, అనేక వికారాలను పొందుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ తెలివి ప్రధానమే. అట్లాగే ధ్యానంలో ఉన్నప్పుడు కూడా తురీయ స్థితిలోకి వెళ్ళేసరికి కూడా మనలో కొంత ఎరుక ఉంటుంది. అయితే ఆ ఎరుక ద్వారా మనము ఏం తెలుసుకుంటాము అంటే ఆత్మ యొక్క ఆనందాన్ని తెలుసుకుంటాం అన్నమాట. దానికే మనకు తన్మయత్వము అన్నారు. తనువును మరచి హాయిగా అలాగే ఉండాలి, రావాలి, కళ్ళు తెరిచి మళ్ళీ వ్యవహారంలోకి రావాలని అనిపించదు. అట్లాగా ఉండడాన్ని అక్కడ ఏమన్నారు, ఎరుక అంటారు, తురీయ స్థితి. అయితే సమాధి స్థితి అంటే నిర్గుణ సమాధిలోకి వెళ్ళేసరికి నాదము ఉండదు, ఈ ఎరుక ఉండదు. అందుకే బిందు నాద బిందు కళాతీతం. ఇక్కడ బిందువు అంటే ఏమిటి అంటే మన యొక్క బుద్ధియే. మలినాంతఃకరణమును మనస్సు అన్నాము. ఇదే అంతఃకరణము ధ్యానంలో ఉంటే శుద్ధాంతఃకరణం అవుతుంది, అప్పుడు బుద్ధిగా వికసిస్తుంది. అంతేగాని మనం ప్రాపంచిక విషయాలలో చేసేటటువంటి నిర్ణయాలు చేసేటప్పుడు మన యొక్క బుద్ధి కూడా అక్కడ మలినంతో ఉన్నట్లే లెక్క. ఎప్పుడైతే మనసు అంతర్ముఖమైతేనే శుద్ధాంతఃకరణం అయిపోయి శుద్ధ బుద్ధిగా వికసిస్తుంది. ఆ బుద్ధి కూడా ఏమవుతుంది, సూక్ష్మ రూపాన్ని పొందుతుంది. అంతర్ముఖంగా ప్రయాణం కావాలి అంటే సూక్ష్మ రూపాన్ని, అందుకే బిందు స్వరూపం అవుతుంది అంటారు. ఆ బిందు స్వరూపమైనటువంటి బుద్ధి ఎక్కడ కైవల్యములో లీనమైపోతుంది. నాదము లేదు, బుద్ధి లేదు, కళలు. ఇక కళలు అంటే ఏం చెప్పారు అంటే మనకు ఆ తురీయము ఈ 3 అవస్థలను దాటుకొని జాగ్రత్త స్వప్న సుషుప్తి దాటుకున్న తర్వాత ఆ 4వ స్థానంలోకి పోయినాక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని రూపాలు మనం చేసేటటువంటి పూజల వలన కావచ్చు, దేని వల్లైనా కావచ్చు, ఒక దేవతామూర్తుల యొక్క రూపాలు రావడము, లేదా కొన్ని మహాత్ముల యొక్క వాక్యాలు కూడా వినిపించడము, అక్కడ జ్ఞాన బోధ కూడా ఒక్కొక్కసారి మనకు కలుగుతుందన్నమాట, గురుదేవుల యొక్క బోధ కూడా. అట్లాగా అవన్నీ ఉన్న స్థితి ఏదంటే తురీయ స్థితి.
అయితే మనకు ఏ రూపాలు తోచకుండా ఆ రూపాలు ఏమన్నా తోస్తూ ఉన్నాయంటే వాటిని చిత్ కళలు అన్నారు. ఆ కళలు కూడా లేని స్థితిలోకి వెళ్ళిపోవడమే నాద బిందు కళాతీతం. అటువంటి స్థితిని పొందడమే ఇక్కడ మహాలయ అమావాస్య అంటే. అటువంటి సమాధిస్తస్య లక్షణం. వీటన్నింటినీ మనము ఏం చేసుకోవాలి? శూన్యము చేసుకుంటే అప్పుడు అంతా ఉన్నటువంటి పూర్ణమైనటువంటి ఆ బ్రహ్మస్వరూపమును. అందుకే ఊర్ధ్వ పూర్ణం అధ పూర్ణం మధ్య పూర్ణం యదాత్మకం సర్వపూర్ణం తదాత్మేతి సమాధిస్తస్య లక్షణం అన్నారు. ఎంత విచిత్రంగా ఆడ పరమాత్మ చెప్పాడంటే ముందు శూన్యం గురించి చెప్తాడు, తర్వాత శ్లోకంలోనే పూర్ణము అన్నాడు. అంటే విశ్వమంతా ఉన్నది ఆ పరిపూర్ణమైనటువంటి బ్రహ్మమే. ఆ బ్రహ్మమునందు విలీనము కావడమే సమాధి స్థితి యొక్క లక్షణము అన్నారు. మరి అటువంటి స్థితిని పొందాలి అంటే మనము అందుకే అమ్మవారి యొక్క పూజలు, దేవి నవరాత్రులు, దేవి ఉపాసనలను చేయడం ద్వారా 9 రోజులు వీటికి కూడా మనకు స్వామి గారు దుర్గాష్టం అంటే ఏమిటి, నవమి అంటే ఏమిటి, దశమి అంటే ఏమిటి కూడా సవివరంగా మనకు స్వామి గారు అందించారు లక్ష్మణారిలో. కనుక ఈ గొప్ప స్థితి ప్రతి పండుగకు కూడా పరమార్థము ఏమిటి అంటే ధ్యానమే మూలము. హరి ఓం. హరి ఓం తత్సత్. ఓం. ఓం నమో నారాయణాయ. ఓం నమో శివాయ. అయ్యా ప్రభాకర్, 9:30 దాకా. గురురు బ్రహ్మ గురుర్విష్ణు గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. జగద్గురువులు వేదాంతము లక్ష్మణార్య స్వాముల వారి దివ్య పాదార విందములకు నమస్కరించుకుంటూ, అవ్వారు అన్నయ్య తీర్థ స్వాముల వారి దివ్య పాదార విందములకు నమస్కరించుకుంటూ, శ్రీ రామచైతన్య స్వాముల వారి దివ్య పాదార విందములకు నమస్కరించుకుంటూ, జూములోని గురుమాతలు, గురువులు, పెద్దలు, సాధకులు, జిజ్ఞాసువులు అందరి దివ్య పాదార విందములకు నమస్కరించుకుంటూ హరి ఓం తత్సత్. మనం ముందు వారము కొన్నిసార్లు అంటే కొన్ని రోజులకు ముందు ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహార సాత్విక ప్రియాః అనేటువంటి విషయాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. కొంతవరకు మధ్యలో కొంతమంది సాధకులు కూడా ఫోన్ చేశారు. నేను చెప్తూ ఉన్నా అప్పుడు కూడా, సరే ఈ రోజు జూమ్లో ఉన్న వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా కానీ కొంత ఆరోగ్యము ఎలా వస్తుంది, ఎలా మనం దాన్ని క్రమంగా ఆచరించాలి అనేటువంటి విషయాలు సులభంగా అర్థమయ్యే విధంగా 10 సంవత్సరాల వయస్సు నుండి 90 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళు కూడా ఎట్లా ఆచరించాలి, ముందు ఏ నియమాన్ని పాటించాలి అనేటువంటి విషయాన్ని చెప్పుకుందాం. ముందు మనం ఆయువు సత్వగుణము అనేటువంటి విషయాల గురించి చెప్పుకున్నాం. తర్వాత మనకు మూడవది బలము అన్నారు. ఈ బలము అనేది స్థూల శరీర బలము. స్థూల శరీరానికి ఆహారము ప్రధానము అన్నారు. సాత్విక ఆహారము ద్వారా బలము చేకూరుతుంది. సూక్ష్మ శరీరమునకు జ్ఞాన బలము, జ్ఞానము చేత బలము కలుగుతుంది. కారణ శరీరానికి సాధన సంబంధ బలం, సాధన ద్వారా మనకు ఆ యొక్క బలం కలుగుతుంది సాధనా బలం వలన. మహాకారణానికి
అనుభవ సంబంధ బలం కలగాల. ఈ విధంగా మనకు ఈ బలాలన్నీ అనుభవానికి రావాలి అంటే ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలం ఉత్తమము అన్నారు. స్థూల శరీరము అనేది ఆరోగ్యవంతముగా ఉన్నప్పుడే మనం ధ్యాన సాధన కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. జ్ఞాన బలం ఉన్నటువంటి వాళ్ళు అనారోగ్యముగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సాధన సంబంధాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మనకు ఈ యొక్క ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యము ఉంటుంది, జ్ఞాన బలం మనము సాధన అనుభవాన్ని కూడా పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇందులో మనం ప్రధానంగా కోరికలు అంటూ ఏమీ కాదు, సాత్విక ఆహారాన్ని భుజించడం వరకు మాత్రమే అన్నమాట. ఆ విధంగా ఈ బలము అన్నప్పుడు స్థూల శరీర కండర బలము, అవయవ బలము, లోన ఉండేటువంటి అవయవాల బలము, ఇంద్రియాలకు సంబంధించిన బలము, నరాల యొక్క బలము, మెదడు యొక్క బలము, ఎముక బలము, ఈ కోణాల్లో మనం కొంత విచారణ చేసుకోవాలి. ఒకవేళ మనం జ్ఞాన బలం ఉంది, సాధన చేస్తూ ఉన్నాము, మన పిల్లలు ఇప్పుడు మన పిల్లలే చాలా మందికి కంటి చూపు అనేది తగ్గిపోతూ ఉన్నది. అట్లా అదే విధంగా చెవి లోపము, పండ్లు పూర్తిగా పుచ్చిపోతూ ఉన్నాయి. వాళ్ళు చాలా చిన్న పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడు ఇలాంటి అవయవ లోపాలు వస్తే జీవితంలో వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ విధంగా కొంత ఆహార నియమాలను మనం విచారించుకొని ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే మన పిల్లలను కూడా మనం సంరక్షించుకునేటువంటి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం బలము గురించి ముందు వారాలు తెలుసుకుందాము. ఇప్పుడు మనం అందరము కూడా ఈ యొక్క ఆహార నియమాలు పాటించాలి అని అన్నప్పుడు మనం ముందుగా నియమాలు పాటించాల్సింది ఏమిటి అని చెప్పని అంటే ముందు చెప్పుకున్నాం మనం. ఆహార ధర్మము, నీటి ధర్మము, ప్రాణ ధర్మము, విసర్జక ధర్మము, వ్యాయామ ధర్మము, విశ్రాంతి ధర్మము, తర్వాత సజ్జన సాంగత్యము, ధ్యానము, ఇట్లాంటివన్నీ చెప్పుకున్నాం మనం. ఈ రోజు ప్రధానముగా నీటి ధర్మము అనేటువంటి విషయాన్ని గురించి చెప్పుకుందాం అన్నమాట. అయ్యా, మనం ప్రతి నిత్యము కూడా ఆహారం తీసుకుంటూ ఉంటాం. ఆ ఆహారానికి అనుగుణంగా ఎంత నీరు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కొంత విచారించుకుందాం మనం ఈరోజు. మనకు శాస్త్ర కోణాల యందు విచారించినప్పుడు 3 లీటర్లు నీటిని తాగాలి, ప్రతి నిత్యము అందరూ కూడా తీసుకోవాలి అనేటువంటి మాటలు మనకు శాస్త్రాల యందు ఉన్నాయి. కానీ మనము తీసుకునేటువంటి ఆహార పదార్థాలను బట్టి 4.5 నుంచి 5 లీటర్ల వరకు నీటిని తీసుకోవలసి ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రకారులు అనుభవ సంబంధంగా తెలియజేస్తూ ఉన్నారు. 10 నుండి 15 సంవత్సరాల పిల్లలైతే కనుక ఒక 3 లీటర్లు, 15 నుండి 90 సంవత్సరాల వయసు వరకు మగవారు అయితే కనుక 5 లీటర్ల నీటిని తీసుకోవాలి. అమ్మవారు అంటే ఆడవారు అయితే కనుక 4.5 లీటర్లు తీసుకుంటే 4 నుండి 4.5 లీటర్లు తీసుకుంటే మనకు దేహంలో ఉన్నటువంటి ఆ యొక్క లోన అవయవాలు అన్నీ కూడా శుద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, బాండ శుద్ధి లేని పాకమేల, చిత్త శుద్ధి లేని శివ పూజలేల, విశ్వద విరామ వినురవేమ అని చెప్పి అన్నారు. పారమార్థికంగా ఈ శ్లోకం వస్తుంది. సరే, బాండ శుద్ధి అంటే మనం అందరము నిత్యము కూడా వంట వండుకుంటూ ఉంటాం. వంట వండిన తర్వాత ఆ పాత్రలు శుద్ధంగా మనం శుద్ధి చేసిన తర్వాతనే మళ్ళీ వండే అవకాశం ఉంటుంది. శుద్ధి చేయకుండా వండే అవకాశం ఉండదు. శుద్ధి చేయకుండా వండితే ఆ అన్నము అనేది చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధముగా మనము వండిన ఆహారాన్ని భుజించిన తర్వాత మన యొక్క జీర్ణాశయము నుండి అది మళ్ళీ అక్కడ జీర్ణం కావడము అనేది ప్రారంభమవుతుంది. జీర్ణము కావడము అంటే వండడము అని అర్థం.
ఆ యొక్క వండిన జీర్ణమైన ఆహార పదార్థాలు, ఈ యొక్క జీర్ణాశయము, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, వీటి అన్నింటి యొక్క శుద్ధి జరగాలి అని చెప్పని అన్నట్లయితే మనం నీరు తప్పకుండా తీసుకోవాలి. ఆ యొక్క ఆహార పదార్థం సప్త ధాతువులుగా మారుతుంది. సప్త ధాతువులుగా మారడానికి ముందు జీర్ణమైన తర్వాత రసమై, ఆ రసం అంతా కూడా దేహం అంతా కూడా వ్యాపకం అవుతుంది. దేహం అంతా వ్యాపకమైన తర్వాత మన యొక్క దేహ కణజాలమనందు ఆ ఆహారం అనేది మండింపబడి శక్తి అనేది ఉత్పన్నమవుతుంది. ఆ శక్తి ఉత్పన్నమైన తర్వాత అక్కడ మనకు వ్యర్థ పదార్థము కూడా ఉత్పన్నమవుతుంది. మన దేహములో కణజాలమునందు వ్యర్థ పదార్థం ఉత్పన్నమైన తర్వాత ఆ వ్యర్థ పదార్థాన్ని మనం బయటికి నెట్టివేయాలా అంటే ప్రధానంగా మనకు ఉండేటువంటి అవయవాల్లో ఈ నీటి ద్వారా వ్యర్థ పదార్థాలన్నీ కూడా మనం బయటికి నెట్టివేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం అన్నమాట. ఆ నీరు ఏ విధముగా తీసుకోవాలి అనేటువంటి కోణంలో కొంత విచారణ చేసుకుందాము. మనం 5 లీటర్లు నీటిని ప్రతి నిత్యము కూడా తీసుకోవాలి. ఈ నీటిని 2 భాగాలుగా చేస్తే 2.5 లీటర్లు, అంటే 2 అర్ధ లీటర్లు, 2.5 లీటర్ నీటిని పరగడుపును తీసుకోవాలి. 2.5 లీటర్ల నీటిని మనం భోజనం తర్వాత తీసుకోవాలి. ఈ నీటిని ఎట్లా తీసుకోవాలి అంటే ఎవరైనా తీసుకోవచ్చండి. ఉదయము నిద్ర లేవగానే మనం ఎంత సమయానికి నిద్ర లేస్తామో ఆ సమయానికి మనం 1.25 లీటరు, అంటే 1.25 అంటారు, లీటరు 1/4 లీటరు ఒకేసారి గోరువెచ్చగా చేసుకొని త్రాగాలి అన్నమాట. మొదట్లో ఈ యొక్క అలవాటు లేని వాళ్లకు వామిటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా తల తిరుగుడు, కండ్లు తిరుగుడు ఇవి ఉంటాయి. కాబట్టి అంత తాగలేని వాళ్ళు క్రమేపీ 1/2 లీటర్ వరకు ఎవరైనా తాగొచ్చు. అట్లా ప్రారంభం చేయాలా. ఈ రోజు 1/2 లీటర్ తాగినామనుకోండి, రేపు ఒక అర్ధ గ్లాసు పెంచడం, అట్లా వారము 15 రోజుల్లో 1.25 లీటర్ వాటర్ని ఎవరైనా తాగివేస్తారు. లేదు మొదట్లోనే తాగాలనుకుంటే 1-2 రోజులు వామిటింగ్ కావచ్చు, ఆ జీర్ణాశయములో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలంతా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వామిటింగ్ వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఇట్లా 2 కోణాల్లో మనం అలవాటుని సాధన చేయవచ్చు. లేదు 1/2 లీటర్ కొద్దిగా పెంచుకుంటూ 15 రోజుల్లో 1.25 లీటర్ తాగాలన్నమాట. దాని వలన మొదటిసారి గోరువెచ్చటి నీటిని త్రాగిన తర్వాత మన యొక్క నాభి యందు దృష్టిని పెట్టి మనం ఉన్న రూమ్ ఎందే లేదా మనం బయట ఉన్న వరండా యందు నాభి యందు మనస్సు పెట్టి బాత్రూమ్ వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో కొంతసేపు చిన్నగా అటు ఇటు నడక చిన్నగా వాకింగ్ చేస్తే మనకు మోసం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మొదటిసారి నీటి వలన మనకు 2 ప్రయోజనాలు ఉన్నాయి అన్నారు. మల విసర్జన అనేది మనకు జీర్ణాశయములో 1.25 లీటరు ఒకేసారి పడగానే ఆ 1.25 లీటర్ యొక్క వెయిట్ అంటే బరువు అనేది చిన్న ప్రేగులు, ఆ తర్వాత క్రింద ఉండే మలం ప్రేగు మీద ఆ వెయిట్ బరువు పడి ఆ మలాశయములో ఉండేటువంటి మలము అనేది తేలిగ్గా అది నెట్టబడి మల విసర్జన జరుగుతుంది. ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటి మానవులకు సకల రోగాలకు మలం ఆశ్రయించి సకల రోగాలు అని చెప్పి అంటారు. మలమును బట్టే మలం ఆశ్రయించి సకల రోగాహ అని చెప్పి మనకు ఆయుర్వేదం చెప్తూ ఉన్నది. అందువలన ఆ యొక్క మలాన్ని బట్టే మనకు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అనేకమైన రోగాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ప్రతి నిత్యము కూడా మనం ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో మల విసర్జన చేయడము అనేది కూడా అంతే ముఖ్యము అనేటువంటి విషయాన్ని గుర్తులో పెట్టుకొని మనం ప్రతి నిత్యము కూడా 1.25 గోరువెచ్చటి నీరు అలా ఒకేసారి తాగేటువంటి ప్రయత్నం చేస్తే కనుక అట్లా ఎవరైనా సరే మనం బాత్రూమ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మల విసర్జన అనేది తేలికగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రెండవసారి ఆ 1.25 లీటరు
మొదటిసారి వాటర్ తాగిన గంటన్నర తర్వాత లేదంటే 2 hours తర్వాత 2 గంటల తర్వాత రెండవసారి మళ్ళీ గోరువెచ్చగానే తాగొచ్చు, లేదా మామూలుగా ఉండే నీరైనా తాగొచ్చు. చల్లగా ఉండే నీరు త్రాగరాదు, ఫ్రిడ్జ్ వాటర్ తాగరాదు. ఇది గుర్తు పెట్టుకుంటే చాలు. చల్లగా ఉండే నీరు త్రాగరాదు, ఫ్రిడ్జ్ వాటర్ తాగరాదు. రెండవసారి మళ్ళీ మనం 1.5 లీటర్ నీరు త్రాగాలి. అలా తాగిన తర్వాత రెండవసారి కూడా బాత్రూమ్ వెళ్ళేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేయొచ్చు. శుద్ధమైన సాత్విక ఆహారం తిన్నవారికి మాత్రమే రెండవసారి మల విసర్జన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తక్కిన వాళ్ళు మల విసర్జన జరగకపోయినా పర్లేదు, అట్లా అలవాటు చేస్తూ ఉంటే ఒక్కొక్క నియమాన్ని పాటిస్తూ ఉంటే క్రమంగా రెండవసారి కూడా మల విసర్జన అనేది జరుగుతుంది. దాని గురించి తర్వాత విచారించుకుందామని చెప్పుకుంటూ ఈ యొక్క పరగడుపున ఈ నీటిని 2.5 లీటర్ల నీటిని త్రాగాల్సి ఉంటుంది. మొదటిసారి వాటర్ తాగడానికి, రెండవసారి వాటర్ తాగడానికి గంటన్నర లేదంటే 2 hours గ్యాప్ ఉండాలా. తక్కువ సమయంలో తాగితే కనుక మన బ్లడ్ అనేది పలచన పడుతుంది, మనకు నీరసంగా ఉంటుంది, కళ్ళు తిరుగుతాయి, ఈ ప్రాబ్లమ్స్ అంతా వస్తాయి. మనం పడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని గుర్తు పెట్టుకొని తాగాల్సి ఉంటుంది అని తెలియజేసుకుంటూ ఉన్నాను. తర్వాత భోజనం టిఫిన్ చేయడానికి ముందుగా అర్ధ గంట ముందుగా వాటర్ని తాగడం ఆపివేయాలి. వాటర్ తాగిన 40 నిమిషాల తర్వాత, హాఫ్ అన్ అవర్ తర్వాత మనం టిఫిన్ చేయవచ్చు. టిఫిన్ ఆ యొక్క భోంచేసేటప్పుడు కానీ టిఫిన్ చేసేటప్పుడు కానీ మనం వాటర్ తీసుకోకూడదు. ఎందుకోసము అని అన్నట్లయితే, మనం ఆహారంతో పాటుగా నీరు తీసుకున్నామనుకో, ఆయుర్వేద శాస్త్రం ఏముంటుందంటే ఆహారం తినేటప్పుడు నీటిని తీసుకుంటే ఆహారము అనేది విషముగా మారేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. అదే విధంగా మనకు సైన్స్ పరంగా చెప్పినప్పుడు హైడ్రోక్లోరిక్ ఆమ్లము అనేది పలచన పడుతుంది. జీర్ణాది రసాలు అవి పలచన పడతాయి. ఆ విధంగా బైల్ జ్యూస్ అది కూడా మనకు పలచన పడుతుంది. మనం వండిన ఆహారము రాత్రిపూట అలాగే పప్పు పెడితే ఉదయం ఏ విధంగా అది పాసిపోతుందో అట్లా జీర్ణాశయములో 3 గంటల కన్నా ఎక్కువ సమయముగా ఆ ఆహారం నిల్వ ఉన్నప్పుడు ఆ ఆహారం జీర్ణం కావడానికి మళ్ళీ రెండవసారి హైడ్రోక్లోరిక్ ఆమ్లము, జీర్ణాది రసాలు, బైల్ జ్యూసు అనేటువంటివి రెండవసారి మొదటిసారి కన్నా ఎక్కువ ఘాటుగా అంటే ఎక్కువ శక్తివంతంగా అది ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి చేసి మన యొక్క కాలేయం, లివర్ అనేది జీర్ణాశయంలోనికి పంపించాల్సి ఉంటుంది. దాని వలన మనకు అలా జీర్ణాశయంలో ఆ యొక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లము పవర్ఫుల్ గా వచ్చి చేరడం వలన మనం ఆ పవర్ఫుల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లము అనేది చిన్న ప్రేగుల్లోకి వెళ్ళిన తర్వాత చిన్న ప్రేగులు అట్లా కాల్చబడతాయి. మనం ఎట్లయితే ఆ అగ్గిని ముట్టుకుంటే మన చర్మం ఏ విధంగా కాలుతుందో అంత వేడికి మన చిన్న ప్రేగులు అలా కాల్చి వేయబడతాయి. ఆ కారణం ద్వారానే మనకు అల్సర్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న ప్రేగు అనేది పుండయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన ఇట్లా మనం భోంచేసేటప్పుడు వాటర్ తాగితే గన వాళ్ళకు అల్సర్ అనేటువంటి జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఆపరేషన్ కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ భోంచేసేటప్పుడు టిఫిన్లో కావచ్చు, మధ్యాహ్నం భోజనంలో కావచ్చు, సాయంత్రం భోజనంలో కావచ్చు, భోజనం చేసేటప్పుడు మనం వాటర్ అనేది పూర్తిగా తీసుకోకూడదు. మనం భోంచేసేటప్పుడు నీళ్లు తాగేటువంటి అవసరం ఎందుకు వస్తుంది అంటే, మనం తొందరగా తినే పదార్థాన్ని భుజించేటప్పుడు ఆ అవకాశం వస్తుంది. మనకు ఆయుర్వేదంలో అన్న మాటలు ఏమిటి అంటే, నోటిలో ముద్ద పెట్టిన తర్వాత 32 సార్లు ఆ యొక్క ముద్దని నమలాలి అని చెప్పని అంటారు. నోటిలోనే ఆహారము అనేది ఒక 50-60% బాగా జీర్ణం కావాలి.
మనం భోంచేసేటప్పుడు ప్రశాంతముగా ఏ ఆలోచన లేకుండా దైవభావంతో నెమ్మదిగా నమిలి ఆహారాన్ని తినేటువంటి అలవాటు 20 నిమిషాలు లేదంటే అర్ధ గంట ఆహారం కనుక తింటే గన మనం నీళ్లు త్రాగేటువంటి అవకాశం ఉండదు. భోంచేసిన తర్వాత మనం 2 అవర్స్ తర్వాత 2 గంటల వరకు నీటిని త్రాగరాదు. భోజనం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం భోజనం కానీ తిన్న తర్వాత 2 గంటల తర్వాత వాటరు పావు లీటరు అంటే ఒక్కొక్క గ్లాస్ చొప్పున అర్ధ గంటకు అట్లా తాగుతూ ఉండాలి. 9 గంటలకు మనం భోంచేసినాము లేదా 9:30కు భోంచేసినాము, 10:30, 11:30 గంటకు ఒక గ్లాసు అంటే పావు లీటరు చిన్న గ్లాసు, 12 గంటలకు ఒక గ్లాసు, 12:30కు ఒక గ్లాసు, 1 గంటకు ఒక గ్లాసు, 1:30కు ఒక గ్లాసు, 5 గ్లాసులు నీరు తాగుతాము. అది 1.25 లీటర్ అవుతుంది. తర్వాత మధ్యాహ్నం మనం 1:30కో అట్లా భోంచేస్తాం. తర్వాత 2 గంటలకు భోంచేసినాం, భోజనం చేసేది అయింది, పూర్తి అయింది. 3, 4 గంటల నుంచి కొద్దిగా వాటర్ తాగొచ్చు. ఒకవేళ మనకంగా అలవాటు ఉంటే చెరుకు రసం కానీ, లేదంటే మనకు బత్తాయి రసం కానీ, లేదంటే పైనాపిల్ జ్యూస్ కానీ, లేదంటే దానిమ్మ జ్యూస్ కానీ, ఇలాంటి జ్యూసులు కూడా వాడుకోవచ్చు 4 నుండి 5 గంటల మధ్యలో. సాయంత్రం పూట ఎవరైనా సరే సూర్య భగవానుడు ఉదయించడానికి ముందే ఆహార పదార్థాలు తీసుకుంటే కనుక చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ తర్వాత చెప్దాం. ఈ విధంగా ఉదయం 2.5 లీటర్ల నీటిని, తర్వాత మనకు భోజనం చేసిన తర్వాత 2 గంటల తర్వాత 2.5 లీటర్ 1.25 లీటర్ నీటిని, మధ్యాహ్నం లంచ్ తర్వాత 1.25 లీటర్ నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సాయంత్రం భోంచేసిన తర్వాత పండుకునే ముందు 1 గ్లాసు నీళ్ళు తాగితే చాలు, ఎక్కువ త్రాగరాదు. ఎక్కువ త్రాగినట్టయితే మనకు నిద్రలో మూత్రం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది మనకు నిద్రాభంగం అవుతుంది. కాబట్టి రాత్రిపూట నీటిని తీసుకోకూడదు. ఈ విధంగా నీరు తీసుకోవడం అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నామన్నమాట. టైం ఎంతండి? ఈ విధంగా మనం నీటిని తీసుకున్నాము అనుకోండి. రెండవ నియమం మనకి అందరికీ కూడా కంటి చూపు తగ్గిపోవడము అనే మాట ముందు వాడుకున్నాము. ఆ కంటి చూపు రావడానికి కన్ను బాగా కనపడాలా అంటే ఏ విటమిన్ అనేది కంటి చూపుకి అవసరము అన్నారు. మనం ఆహార పదార్థాలు శుద్ధి చేసేటప్పుడు నీటిలోనే ఏ విటమిన్, సి విటమిన్ ఇలాంటివన్నీ కూడా నీటిలోనే డ్రై అయిపోతాయి. అవి మనకు అందవు. అందువలనే మనకు కంటి లోపం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఇంకా వేరే వేరే ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా కంటి చూపుకు ఒక మాట చెప్పి ఆ జ్ఞానం అందిస్తూ ఉన్నాం. ఆ జ్ఞానం ప్రకారం ఆచరించినాం అనుకోండి, మనం ప్రయోజనాన్ని పొందుతాం. క్యారెట్ ఒకటి, బీట్రూట్, కీరకాయ, టమోటా, తర్వాత మన కరివేపాకు, మునగాకులో ఎక్కువగా ఏ విటమిన్ ఉంటుంది. మనం పూర్వం పెద్దవాళ్ళు కన్ను ఏమైనా దెబ్బ తగిలితే కంటిలో మునగాకు రసం పిండే వాళ్ళు, కన్ను ఇటువైపుగా మనకు ఆ మునగాకు పట్టు వేసేవాళ్ళు. ఆ మునగాకు పట్టు వలన మన కన్ను నొప్పి పోయేది, కంటిలో పొరలు ఉంటే కూడా తొలగిపోయేటువంటివి. పెద్దవాళ్ళకు అందరికీ కూడా ఈ జ్ఞానం ఉంటుంది. కారణం ఏమిటి అంటే మునగాకు నందు విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం మనం రెండవసారి నీరు త్రాగిన తర్వాత మనం ఒక 40 నిమిషాలు 30 గంట తర్వాత ఈ యొక్క జ్యూసు ఒక 300 ml అంటే 300 గ్రాములు జ్యూస్ తీసుకొని అందులో నిమ్మరసం పిండి కొద్దిగా తేనె వేసుకొని ఆ జ్యూస్ తాగితే గన మనం ఈ సాత్విక ఆహారాన్ని 10% పాటించిన వాళ్ళం అవుతాము. కంటి చూపు కొన్ని ప్రయోజనాలు, సి విటమిన్ అందేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ నియమాన్ని వృద్ధులైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా పాటించవచ్చు. కానీ ముఖ్యంగా నేను చెప్పిన ఈ విషయాన్ని ఇద్దరు పాటించకూడదు. ఎవరు అని చెప్పి అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఆ యొక్క హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, ఆ యొక్క స్టెంట్ వేయించుకున్న వాళ్ళు ఈ వాటర్ యొక్క నియమాన్ని వాళ్ళు పాటించకూడదు. వాళ్ళు
డాక్టర్ సలహా మేరకే పాటించాలి. రెండవది, షుగర్ ఉన్న వాళ్ళు, కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు ఈ యొక్క జ్యూస్ అనేది త్రాగరాదు. ఈ 2 నియమాలు గుర్తుపెట్టుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళు, కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు, కిడ్నీలు మార్పు చేయాలా అని డాక్టర్లు చెప్పిన వాళ్ళు, అంటే కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు ఈ జ్యూస్ తాగరాదు. షుగర్ ఉన్న వాళ్ళు ఈ జ్యూస్ తాగరాదు. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ యొక్క నీటి ధర్మాన్ని పాటించకూడదు. ఈ 3 నియమాలు గుర్తు పెట్టుకోవాలి. పలుమార్లు ఎందుకు అంటే ప్రయోజనం కన్నా ప్రమాదం పొందితే కన్నా అది సమస్యకు దారితీస్తుంది. కాబట్టి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డాక్టర్ యొక్క సలహా మేరకు నీరు త్రాగాలి. షుగర్ ఉన్న వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జ్యూస్ తాగరాదు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా మీకు ఏమైనా కానీ ఇందులో సంశయాలు ఉన్నా, ఇందులో మనకి వేరే వేరే కోణాల్లో ఏదైనా ఆలోచన విధానం ఉన్నా మీరు నాకు ఫోన్ చేస్తూ ఉంటే కనుక నేను చెప్తూ ఉంటాను. స్వామి ఆ విషయం చెప్పుకొచ్చినారు. నమశివాయ గారు కూడా నెల్లూరు నుండి వెంకటేష్ గారు చెప్పారు. ఆయన 10 సంవత్సరాల నుంచి ఈ నియమాలు పాటిస్తూ ఉన్నాను అని చెప్పి అన్నాడు. అర్ధ గంటలో ఆయనకు రోజు నియమాలు చెప్పుకొచ్చినాము. ఆయన బాగా అవగాహన చేసుకున్నాడు. ఆ విధంగా మీరు కూడా అవగాహన చేసుకొని ఏ వయసులో ఉన్నవారైనా ఈ నియమాన్ని మనం పాటించగలిగితే, లీటరం పావు తాగాలి అని అనుకోవద్దు. మొదట్లో మీరు ఎంతెంత సాధ్యమైతే అంతంత పెంచుకుంటూ క్రమంగా పెంచుకోవచ్చు. లేదు 1 లీటర్ తాగినారు ఆపుకోవచ్చు, వచ్చే నష్టం లేదు, ప్రయోజనం వస్తుంది, ప్రమాదం అంటూ వచ్చేటువంటి అవకాశం లేదు. ఇది నీరే కాబట్టి ఏ ప్రమాదము లేదు. మనం వేరుగా మెడిసిన్ వాడితే కనుక ప్రమాదం ఉండొచ్చునేమో కానీ ఈ నీటి విషయంలో మాత్రము ఎవరికి ఎటువంటి ప్రమాదము ఉండదు. నేను తాగవచ్చునా తాగకూడదా అనే ఆలోచన ఏమీ లేదు. నేను ముందు చెప్పిన 3 మాత్రం తాగకుండా వారు మాత్రం డాక్టర్ సలహా మేరకు పాటించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. ఈ అవకాశాన్ని కల్పించిన శ్రీ రామ చైతన్య స్వాముల వారి దివ్య పాదార విందములకు నమస్కరించుకుంటూ, జూములో ఉన్న అందరూ విన్న వాళ్ళకు అందరికీ, జూములో ఉన్న వాళ్ళు ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా నమస్కరించుకుంటూ హరి ఓం తత్సత్. घोषकुटीरपयोघृतचोरम् घोषकुटीरपयोघृतचोरम् गोकुलबृन्दावनसञ्चारं स्मरवारं वारं चेतः स्मरनन्दकुमारम् वेणुरवामृतपानकिशोरम् वेणुरवामृतपानकिशोरम् सृष्टिस्थितिलया हेतुविहारं स्मरवारं वारं चेतः स्मरनन्दकुमारम् परमहंस हृत्पञ्जरकीरं परमहंस हृत्पञ्जरकीरं पटुतरधेनुकाबकसंहारं पटुतरधेनुकाबकसंहारं स्मरवारं वारं चेतः स्मरनन्दकुमारम् स्मरवारं वारं चेतः स्मरनन्दकुमारम्
శ్రీమూల శక్తి నదగు నామూర్తుల గన్నదల్లినవుగాదనకన్ ధీమూర్తి నించు చూడుము నీ మూర్తికి చాటి రాదు నిజముగవేమా అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చిన యమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మలంబుల నుండియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ప్రియాత్మ స్వరూపులారా, విశేషముగా శరన్నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని విశేషముగా ఆరాధించే విధానము భారతదేశం అంతటా అన్ని చోట్ల అన్ని క్షేత్రాలలో కూడా అమ్మవారిని విశేషముగా ఆరాధన చేసేటువంటిది మనం గమనిస్తే మన సంస్కృతిలో గొప్ప పండుగ. అన్ని చోట్ల మరి ఎంతో భక్తి భావంతో సేవించే విధానం ఉంటుంది. జగన్మాత విశ్వస్వరూపిణి, సమస్త జీవ సముదాయమై ఉన్నటువంటి, నిన్న మనం చెప్పుకున్నాం, సమస్త జగత్తంతా కూడా ఆమెయే జగన్మాత, త్రిగుణాత్మికమై ఉన్నటువంటి స్వరూపిణి, అవ్యక్తముగా ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి శక్తి స్వరూపిణి, ఆది పరాశక్తి అని చెప్పి అంటాం కదా. ఆది అంటే మొట్టమొదట, శక్తి పరాశక్తి, పరా అంటే శ్రేష్టమై ఉన్నటువంటి శక్తి. విశ్వమంతా కూడా చూసినట్లయితే శక్తిమయము. కాబట్టి వ్యవహారం అంతా కూడా శక్తి. చేతనములో ఏ వ్యవహారము లేదు. అయితే ఈ శక్తి అనేది చేతన అధిష్టానములో ఉండి వ్యవహారం చేసేదిగా ఉంటుంది. కాబట్టి కనుక లోకమంతా కూడా మరి ఈ స్త్రీ మూర్తిగా ఉన్నటువంటి జగన్మాతను ఆరాధించే విధానం ఉన్నది. అందువల్ల భారతదేశంలో స్త్రీలకు ముఖ్యముగా ఎంతో గౌరవ భావనగా చూసే విధానం. మాతృదేవో భవ అన్నారు. ముందుగా తల్లికి నమస్కారం చేయాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని వేదం చెప్పినప్పుడు 3వ స్థానంలో ఆచార్యుని పెట్టేశారు. మొదటి స్థానం మాతృస్వరూపిణి. కనుక స్త్రీమూర్తిని గౌరవించాలి. ఆమె పట్ల చక్కటి భావన కలిగి ఉండాలి. ఆ ప్రకారముగా భారతదేశం అమ్మవారికి గొప్ప స్థానాన్ని ఇచ్చారు. స్త్రీమూర్తికి గొప్ప స్థానం ఇచ్చారు. వేదమాత, గీతామాత, గోమాత, భూమాత అనేటువంటి విధానంగా చెప్తారు. వేదమాత అన్నారా, పితృవేదం అన్నారా? గీతామాత అన్నారా, పితృగీత అన్నారా? మాతృభూమి అన్నారా, పితృభూమి అన్నారా? అన్ని కూడా అమ్మవారి స్వరూపం. ఎందుకంటే జగత్తంతా శక్తిమయం కాబట్టి చేతనం బ్రహ్మం, అది వ్యవహార యోగ్యం కాదు. అందువల్ల వ్యవహార విధానముగా ఉన్నది ప్రకృతి. కనుక మరి అమ్మవారికే మొదటి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. మనం అందువల్ల అన్ని విషయాల్లో కూడా అమ్మవారిని ముందు పెట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. లక్ష్మీనారాయణులు, సీతారాముడు, రుక్మిణి వల్లభుడు, రాధాకృష్ణుడు, పార్వతీ పరమేశ్వరులు ఎవరున్నారు ముందు? అమ్మవారే ముందున్నది, తర్వాత అయ్యగారు. కనుక అమ్మగారు ఉంటేనే ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. ఎలా కాస్త ఆహారం లోన పడతా ఉంటుంది. అయ్యగారికి ఏం కావాలో ఇష్టమైనటువంటివన్నీ కూడా
రెడీ చేసి పెడతా ఉంటుంది. రోజువారీ ఒకే టిఫినే తినలేడని చెప్పి ఉద్దేశంతో లిస్ట్ రాసుకొని సోమవారం పూట ఇడ్లీ, మంగళవారం పూట దోశ, బుధవారం పూట చపాతి, గురువారం పూట పొరోటా, రకరకాలుగా పెట్టబట్టి అయ్యగారు కలకల్లాడుతూ ఉంటాడు. అమ్మగారు లేకపోతే అయ్యగారి పని గోయిందా. ఏం చేసే అవకాశాలు, కాలు ఆడదు, చెయ్యి ఆడదు, చేతులు కాల్చుకోవాలి. అందువల్ల అన్ని విధాల బిడ్డలను ఆదరించటం కానీ, గృహాన్ని చక్కగా సంరక్షణ చేయటం కానీ, యజమాన్ని కాపాడటం కానీ, ఆమె మైనిపుత్తిలా కరిగిపోతూ గృహానికి జ్యోతిలాగా ఉండే విధానము మాతృమూర్తి కనుక అమ్మవారికి గొప్ప పూజా విధానం మన భారతదేశంలో సేవించే విధానం. జగన్మాత అమ్మవారిని సేవించాలి, అమ్మవారిని కొనియాడాలి, ఆమె అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి. సంపాదించుకుంటేనే మన మోక్షాన్ని పొందే అవకాశం ఉన్నది. ఎందుకంటే మరి మూల శక్తి అమ్మవారు కాబట్టి. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అని చెప్పి అన్నారు కదా. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అమ్మవారు. ఏమి అవ్యక్తముగా ఉన్న శక్తి మనం సాకారంగా విశ్వంలో అమ్మవారిని దర్శించే విధానము కనుక మూల శక్తిని మనం గుర్తించే అవకాశంగా లేదు కాబట్టి అదంతో యోగులు, తత్వవేత్తలు, మహాత్ములు మాత్రమే ఆమెను దర్శించే విధానం ఉంటుంది. తురీయమునందు, తురీయములో దర్శింపబడేటువంటి ఆది పరాశక్తి అమ్మవారు. ఆ అమ్మవారి అనుగ్రహంతోనే నివృత్తి మార్గంలో పయనించి వాళ్ళు బ్రహ్మములో చేరటం అనేటువంటిది ఉంటుంది. అయితే అంత లెక్క సామాన్యులైనటువంటి వారు పోలేరు కాబట్టి వారి కోసముగా అమ్మవారి అనగా ఇంద్రియ అగోచరమై కేవలం శక్తియాత్మికమై శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి స్వరూపిణి అయి ప్రణవం ఓంకార స్వరూపిణి అయి ఉన్నటువంటి ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి ఆ శక్తి తత్వాన్ని మన కండ్ల ముందు ఆవిర్భవింపజేశారు, ప్రత్యక్షం చేశారు. ప్రత్యక్షం చేసి 9 రూపాలుగా మన ముందు మహాత్ములు చక్కగా ఆ భావన చేయించారు. ఎంతో భక్తి భావనతో అమ్మవారిని ఈ 9 రోజులు కూడా ఆరాధించే విధానం ఉంటుంది. మరి మహిషాసురుడు అని చెప్పి అంటాం కదా. మహిషాసుర మర్దిని, మహిషాసురుణ్ణి సంహరించటానికి అమ్మవారు ఆవిర్భవించినటువంటి విధానం. మహిషాసురుడు అని చెప్పనంటే మహిష అంటే దున్నపోతు. ఏమి వాడు దున్నపోతుకి పుట్టినటువంటి వాడు కాబట్టి వానిని మహిషాసురుడు అని చెప్పి అన్నారు. కనుక లోకాలను బాధించటము, వేధించటము, హింసించటము, సమస్త లోకాలను నాశనం చేయటం, ఇవన్నీ చేసే విధానముగా ఉన్నటువంటి ఒక అహంకార ప్రవృత్తి. మహిషాసురుడు ఎక్కడో లేడు. మరి అహంకార పూరితమై ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు లోకానికి వినాశకారిగా ప్రవర్తించే విధానం ఉంటుంది. కనుక అహంకారాన్ని అణిసివేసే విధానం, ఒక అంతరార్థాన్ని పరమార్థాన్ని ప్రబోధింపజేయటమే ఈ కథలలో ఉన్నటువంటి పరమార్థం. అందుచేత ఈ కథాంశములో మనకి దశమి రోజున, నవమి రోజున మహిషాసుర మర్దినిగా అమ్మవారు అవతారం, దశమి రోజున విజయదశమిగా పూట శమీ వృక్షాన్ని పూజ చేసుకోవటం లాంటిది ఉంటుంది. ఈ ప్రకారముగా ఈ 9 రోజులు కూడా అమ్మవారు వానితో పోరాటం చేసినట్లనేటువంటి అర్థం. మరి 9 అనేటువంటి విషయం ఏమిటో కూడా మనం కొంత విచారించుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారముగా మన ముందు అమ్మవారిని చక్కగా సాకారమూర్తిగా చూపించారు. దాంట్లో మొదటి అవతారముగా అమ్మవారిని మరి శైలరాజపుత్రిక అనే విధానముగా ఆ రోజున అమ్మవారిని పూజ చేయడం జరుగుతుంది. ఆమె హైమ అంటారు, హిమవంతుని యొక్క పుత్రిక. మరి ఇంతకుముందు దాక్షాయనిగా ఉండి ఆమె గారు తన యొక్క శరీరాన్ని సాలించి తిరిగి మరలా శైలరాజపుత్రికగా జనించినటువంటిదై పరమేశ్వరుని కోసంగా తపస్సు చేసి
ఎంతో కాలం తపస్సు పరమేశ్వరుని అనుగ్రహాన్ని సంపాదించుకుని తిరిగి మరలా పరమేశ్వరుణ్ణి చేరి అర్ధనారీశ్వరత్వముగా మరి అమ్మవారు ఉండటం లాంటిది. ఆ పూట అవతారముగా చెప్పేటువంటి తొలి అవతారముగా శైలరాజపుత్రిగా అనే విధానము ఆ పూట అమ్మవారిని ఆరాధించే విధానం ఉంటుంది. రెండవ అవతారము బాలా త్రిపుర సుందరి అనేటువంటి విధానం. బ్రహ్మచారిణి అనే పదం కూడా వాడతారు. బాలా త్రిపుర సుందరిగా ఆ పూట అమ్మవారిని ఆరాధించే విధానం ఉంటుంది. ఇవన్నీ కూడా పారమార్థికముగా దర్శించినప్పుడే మనకి వాటిల్లోని పరమార్థం గోచరిస్తుంది. త్రిపుర సుందరి అని చెప్పినట్టే త్రిపురములు అనగా 3 పురములు. అవి స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహము అని. కనుక ఈ 3 దేహాలను కూడా రంజింపజేసే విధానముగా ఉన్నటువంటిది త్రిపుర సుందరి అనేటువంటి అర్థం. అందువల్ల మనలో ఉన్నటువంటి మహాకారణ స్వరూపిణి బాల అంటే చాలా చిన్న వయస్సు అనేటువంటి అర్థంగా మనకు గోచరిస్తుంది. ఈ విషయంలో వేమన కూడా ఒక అర్థం చెప్పుకొస్తాడు. సుషుమ్నాలో ఉన్నటువంటి అర్థాన్ని చెబుతూ వేమన బాల అనే పదముతో ఒక పద్యం ఆయన రాస్తాడు. కనుక మరి ఆ విధముగా బాల అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. ఆమె త్రిపురాలను కూడా రంజింపజేసేదిగా ఉన్నది. 3 పురాలను ఆమె వ్యవహారం చేసేదిగా చెప్పే మాట బాల త్రిపుర సుందరి అనేటువంటిది. అందుచేత స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహం ఈ 3 పురములు, ఈ 3 పురములు వ్యవహారం కలిగి ఉన్నాయి అని చెప్పనంటే లోన ఉన్నటువంటి మహాకారణ స్వరూపిణి హంస గాయత్రిగా ఉన్నటువంటి అమ్మవారు ఈ 3 దేహాలను కూడా వ్యవహరింపజేసేదిగా ఉన్నది. అందువల్ల అమ్మగారిని బాలా త్రిపుర సుందరి అనేటువంటి మాటగా చెప్తారు. కాబట్టి మహాకారణం 4వ స్థానములో ఉన్నటువంటి మహాకారణం, ఆ మహాకారణ స్వరూపమే బాల అనే పదంతో వాడతారు. ఆమె ఈ 3 పురాలను కూడా వ్యవహరింపజేస్తూ ఉన్నది. అనగా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి హంస అనేటువంటి సంచార రూపముగా ఉండి ఈ స్థూల దేహం అనే పురాన్ని వ్యవహరింపజేస్తూ ఉన్నది. అటనే ఆ మహాకారణ స్వరూపిణి మనలో ఎరుక అనేటువంటిదిగా ఉండి సూక్ష్మ దేహం, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మ దేహాన్ని వ్యవహరింపజేసేదిగా ఉన్నటువంటిది. అట్లనే మహాకారణం సమస్త జీవులు విశ్రాంతిని పొందటానికి యోగ్యమై ఉన్నటువంటి ఈ కారణ దేహమునందు సమస్త జీవులు కూడా ఆనందించే విధానముగా చేసినటువంటి విధానం. కాబట్టి ఈ 3 పురములు అనేటువంటివన్నీ కూడా మహాకారణ ఆశ్రయములో ఉన్నటువంటి విధానము. కాబట్టి త్రిపుర సుందరి, త్రిపురాలను మరి వ్యవహరించే విధానముగా ఈ ప్రకృతి మాత ఉన్నది. అనగా ఓంకారముగా చెప్పేటువంటి ఈమె అకార, ఉకార, మకార, 4వది అర్ధమాత్ర అంటారు. ఈ అర్ధమాత్రయే బాల. ఈ అర్ధమాత్రగా ఉన్నటువంటి బాల త్రిపుర సుందరి అనగా అకారమునందు స్థూల దేహము, ఉకారమునందు సూక్ష్మదేహము, మకారమునందు కారణదేహం. ఈ ప్రకారముగా మరి ఈ 3 పురాలు కూడా మరి అకార, ఉకార, మకారములుగా ఉండి మహాకారణ స్వరూపిణియగు ఈ బాల వాటను వ్యవహరింపజేసేదిగా ఉండుట. దాన్ని బాలా త్రిపుర సుందరి అన్నారు. త్రిపుర హరుడు, మళ్ళా పరమశివుని విషయం వచ్చినప్పుడు అక్కడ త్రిపుర హరుడు అని చెప్పని అంటారు.
ఇక్కడేమో అమ్మవారి విషయం వచ్చినప్పుడు బాల త్రిపుర సుందరి, ఈ త్రిపురాలను కూడా వ్యవహరింపజేసే విధానం ఈ మహాకారణమగు బాల అమ్మవారి యందు ఉన్నది. సాధారణంగా లోకంలో అందరూ కూడా వ్యవహారమే కోరుకుంటారు, ప్రవృత్తి మార్గాన్ని కోరుకుంటూ ఉన్నారు. నివృత్తి మార్గాన్ని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు లోకంలో? చాలా అరుదు. మనుష్యానాం సహస్రేషు, మనుష్యానాం ఈ మానవ సముదాయంలో సహస్రేషు వేల కొలది మానవులు ఉండగా వారిలో ఏ కశ్చిత్తు ఏ ఒకానొకడో అని చెప్పి అన్నాడు. వేల మంది మానవులు, సహస్రానాం అనేది అది వేలని చెప్పి అర్థం. అయితే ఈ మాట చెప్పింది ఎప్పుడు? ద్వాపర యుగాంతంలో చెప్పిన మాట. అప్పటి ఇంకా కలియుగం ఆరంభం కాల. అప్పుడు చెప్పిన మాట స్వామివారు మనుష్యానాం సహస్రేషు అని చెప్పారు. ఇది కలియుగం బాగా పెరిగిపోయి మాయ బాగా విస్తరించి ఈ అన్ని కూడా విస్తృత స్థాయిలో కలి విజృంభించి ఉన్నటువంటి ఈ కాలంలో మరి సంఖ్య చెప్పాల్సి వస్తే సహస్రానాం అనాలా, ఇంకా లక్షానాం, కోటీనాం అని చెప్పి అనాలా. అది అందుచేత ఈ ప్రకారముగా చూసినట్టు లోకంలో అందరూ కూడా ప్రవృత్తి వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రవృత్తి వైపుకు ప్రయాణం చేయటం అనే విధానములో ఈ 3 పురములు వ్యవహరింపబడాలని చెప్పన్నట్లయితే ఆ 3 పురములకు మరి రంజకత్వముగా పొందింపజేసేటువంటి మహాకారణ స్వరూపిణి బాల. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి చిన్న బాలగా చెప్పేటువంటి మాట. అందుచేత ఆమె ఆధ్వర్యంలోనే ఈ 3 దేహాలు నడుస్తూ ఉన్నాయి. స్థూల దేహం జీవించే జీవన విధానం అది మన చేతుల్లో ఉన్న విధానం కాదు. అది హంస యొక్క ఆశ్రయంలో ఉన్నది. ఆ హంస అమ్మవారి ఆశ్రయంలో ఉన్నది. అట్టనే ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం వ్యవహరించేది కూడా అది తెలివి యొక్క ఆశ్రయంలో ఉన్నది. తెలివి లేకుండా ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం పనిచేయదు. స్థూల దేహాన్ని ఏమన్నాం? గోళకాత్మికము అన్నాం. గోళకాత్మికమై ఉన్నది స్థూల దేహము. ఇంద్రియాత్మికమై ఉన్నదేమో సూక్ష్మదేహం. కనుక ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహానికి స్వతసిద్ధంగా వ్యవహార దక్షత లేదు. గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహానికి కూడా స్వతసిద్ధముగా వ్యవహార దక్షత లేదు. దేహంలో శ్వాస లేకుండా ఆ శరీరం అన్ని పనులు చేసుకుంటుందా? శరీరములో శ్వాస లేకుండా ఆ దేహం అన్ని పనులు చేసుకుంటుందా? శ్వాస పోయాక కూడా దేహం పనిచేసేదిగా ఉంటే చనిపోవటం అనే మాటకు అర్థం ఏముంది? ఇంకా అందరూ బతికున్నట్లే. కాబట్టి ఈ శరీరంలో శ్వాస ఉంటేనే ఈ దేహానికి వ్యవహారం. అటనే సూక్ష్మ దేహములో తెలివి అనేది ఉంటేనే ఇంద్రియ వ్యవహారం. తెలివి లేకుండా సూక్ష్మదేహం పనిచేసే అవకాశం లేదు. శ్వాస లేకుండా స్థూలదేహం, గోళకాత్మిక స్థూలదేహం పనిచేసేది లేదు. కాబట్టి ఈ 2 శరీరములు కూడా మరి ఆ శ్వాస ఆశ్రయంలో స్థూలదేహం, తెలివి ఆశ్రయంలో సూక్ష్మదేహం. అయితే 2 ఎవరని చెప్పనంటే అమ్మవారే. బాల. బాల ఎందుకు పదం వాడారు అక్కడ అంటే మరి చాలా సూక్ష్మముగా ఉన్న విధానం కాబట్టి, యోగులకు మాత్రమే తెలియబడేటువంటి స్వరూపిణి కాబట్టి. అందుచేత మరి ఆ తురీయమునందు ఉన్నటువంటి ఆమె సకల మానవుల లోకంలో ఎంతమంది మానవులు ఉన్నారో అంతమంది మానవుల స్థూలదేహం కానీ సూక్ష్మదేహం. భారతదేశపు జనాభా
30 కోట్లు 40 కోట్లు అనుకుందాం ఉందలే. ప్రపంచ జనాభా 6,000 కోట్లు. కాబట్టి ప్రకారముగా ఎంత జనాభాకి కూడా ఏం కావాలి చెప్పండి? దేహాలకి శ్వాస కావాలా వద్దా? ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా శ్వాస కావాల్సిందే. మేము ఎంత డెవలప్ అయ్యాం, ఎంతో విజ్ఞానంగా ఎదిగాం, ఎంతో పరిశోధనలు చేశాం, చంద్రమండలంపై పాదాన్ని మోపాం, సూర్యమండలాన్ని సొట్టేశాం, గ్రహమండలం మొత్తం కూడా రౌండ్ వేసాం. ఎన్ని చెప్పుకున్నటువంటి వాడు కూడా ఈ శ్వాస లేకుండా ఉంటాడా? కాబట్టి ఈ శ్వాస అనేటువంటిది విశ్వములో ఉన్న అన్ని దేహాలకు వ్యవహరించటానికి మూలమై ఉన్నది. అయితే ఆ స్థూల దేహం వ్యవహరించటానికి లోన సూక్ష్మదేహం ఉండాలి. సూక్ష్మదేహం కాస్త లేకపోయిందా అంటే ఈ దేహ వ్యవహారం ఉండదు. శని పోయాడు అనే మాట వాడతారు కదా. శని అంటే ఏమిటి? లెగిసి పోయాడు. ఏం పోయింది అంటే సూక్ష్మదేహం. ఆ స్థూల దేహములో ఎంతకాలం వ్యవహరింపజేసేటువంటి ఇంద్రియాత్మిక సూక్ష్మదేహము శని పోయింది. అంటే శని అంటే లెగిసి దేహము నుండి విడబడి వెళ్ళిపోయింది అని చెప్పి అన్నారు. కాబట్టి పోయాడో అని చెప్పి అంటారు చాలా మంది చుట్టూ కూర్చున్న వాళ్ళు. ఏమో నువ్వు చూసావా అని చెప్పి అడిగామనుకో తెల్ల ముఖం వేస్తారు. నేను చూడలేదయ్యా అంటారు. మరి చూడకుండా ఎట్లా పోయాడని చెప్పినావు? అందుచేత శరీరంలో కదలికలు లేవు, వ్యవహారం లేదు, మాట లేదు. అందువల్ల లోన ఉన్నటువంటి ఆ సూక్ష్మదేహం ఉన్నంత వరకే స్థూల దేహానికి వ్యవహారం ఉంటుంది. ప్రాణభూతుండైన పవనుడాకర్ణింప భాషింపనేరడు అని భాగవతం 7వ స్కందంలో చెప్పుకొస్తాడు. కాబట్టి లోన ఉన్నటువంటి ఆ సూక్ష్మదేహం కాస్త ఈ దేహము నుండి ఎడబడి వెళ్ళిపోయిందా అంటే స్థూల దేహ వ్యవహారం లేదు. కనుక లోపల ఇంద్రియాత్మికమై ఉన్నది సూక్ష్మదేహము, బయట గోళకాత్మికమై ఉన్నది స్థూల దేహము. ఈ రెండు కూడా జడములే, స్వతసిద్ధముగా వ్యవహరించే సత్తా వాటికి లేదు. స్థూల దేహానికి లేదు, సూక్ష్మదేహానికి లేదు. తెలివి లేకుండా ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడను చూద్దాం. తెలివి పక్కన పెట్టి మాట్లాడండి, తెలివి పక్కన పెట్టి వినండి, తెలివి పక్కన పెట్టి చూడండి, తెలివి పక్కన పెట్టి వ్యవహారం చేయండి. ఏమంటారు పక్క వాళ్ళు? అరే తెలివి లేనివాడా, తెలివి తక్కువవాడా, తెలివి మందగించినవాడా, తెలివితేటలు లేనివాడా అని తిట్టరా? వాయించి పెడతారా పని. తెలివి తక్కువ పనులు చేసావనుకో 10 మంది వాయిస్తారు పట్టుకున్న పని. కాబట్టి మనం వ్యవహారం అంతా కూడా తెలివితో చేయాలి. ఆ తెలివి బాగా ఉండాలి, తెలివి పొదునుగా ఉండాలి, తెలివి తేటగా ఉండాలి. తెలివి తేటలతో పనిచేయగలిగితే అన్ని కార్యములు కూడా చక్కగా జరిగే అవకాశం ఏర్పడుతుంది. ఈ తెలివి తేటలతో పనిచేసేటువంటి వాళ్లకు ఈ తెలివి ఎవరిచ్చారు? ఎంత కొన్నా తెలివిని? ఏ కంపెనీ వాళ్ళు ఉత్పత్తి చేశారు? ఏ షాపుల్లో దొరుకుతుంది తెలివిది? అందువల్ల సృష్టి విధానములోనే అమ్మవారు ప్రసాదించిన విధానము, అమ్మవారి అనుగ్రహం ఉన్నటువంటి వారికి తెలివితేటలు బాగా ఉంటాయి. అదే కదా మనం చూస్తాం కదా, కాళిదాసు మహా అజ్ఞాని, గొర్రెల కాపరిగా, మూర్ఖుడుగా, తెలియనితనముతో ఉన్నటువంటి కాళిదాసు అమ్మవారి అనుగ్రహముతో మరి సమస్త తెలివిని పొందగలిగాడు. మనం పురాణాల్లో చూస్తూ ఉంటాం. అదే ప్రకారముగా మరి వికట కవి రామకృష్ణుడు, తెనాలి రామకృష్ణుడు, మరి ఆయన కూడా అమ్మవారిని ప్రార్థించాడు, అనుగ్రహించి వానికి 2 పాత్రలు చూపించింది. నాయనా నువ్వు ఏ పాత్ర
పాయసం తాగుతావురా అని చెప్పనంటే అడిగాడు. అమ్మ 2 పాత్రలు ఏంటని చెప్పనంటే ఇది ధనం ఇచ్చే పాత్ర, ఇది జ్ఞానాన్ని ఇచ్చే పాత్ర అని చెప్పనంటే ఆ 2 కలగలిపి తాగి పరేశాడు ఆ పని. ఒకడు దాగరా 2 తాగేశాడు ఆ పని. చివరికి నువ్వు వికటకవి అవుతావు అని చెప్పేసి అని చెప్పగా వాడు వికటకవి అయిపోయాడు. కనుక ఈ ప్రకారముగా మరి తెలివి ప్రసాదించేటువంటిది అమ్మవారు. అందువల్ల బాలా త్రిపుర సుందరిగా ఉన్నటువంటి అమ్మవారిని పసిబిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళు సేవిస్తారు. ముఖ్యంగా ఈ పూట అంటే ఈ రోజు 3వ రోజు 2వ అవతారముగా బాలా త్రిపుర సుందరి, ఈ పూట గాయత్రి అమ్మవారి అవతారంగా ఉంటుంది. అందుచేత తెలివిని ప్రసాదించేటువంటి విధానం అమ్మవారు కాబట్టి అమ్మవారిని ఆరాధించటం, అమ్మవారి యొక్క నామాన్ని జపించటం, ఇవన్నీ కూడా బిడ్డలకు మంచి భవిష్యత్తునిస్తుంది, మంచి మార్గంలో పయనిస్తారు, మన తెలివితేటలు కలిగి జీవించే అవకాశము, భవిష్యత్తులో మంచి జీవితాన్ని జీవించే అవకాశము, ముఖ్యంగా దేవతానుగ్రహం ఉండాలి. మనం జీవితాన్ని చక్కగా జీవించాలని చెప్పనంటే దేవతానుగ్రహం ఉండాలి. అందుకే స్వామివారి గీతలో కూడా దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. శారీరం అనగా మనందరం కూడా శరీరదారులమై ఉన్నాం, శరీర భావాన్ని పొంది ఉన్నాం. బ్రహ్మభావం ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. అది ఎప్పుడు ఈ జన్మకు రావచ్చు, లే పై జన్మల్లో రావచ్చు. అది ఇప్పటికిప్పుడుగా మనకి ఆ బ్రహ్మ భావన వచ్చే అవకాశము లేదు. కాబట్టి అందరూ కూడా లోకంలో ఉన్నది ఏమిటంటే దేహభావంలోనే ఉన్నారు, దేహభావంతోనే జీవిస్తూ ఉన్నారు, దేహభావంతో వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఎవరైనా దేహాన్ని ఒక మాట అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ నువ్వు తిట్టుకుంటే బ్రహ్మాన్ని తిట్టుకో, కావాలంటే నా దేహాన్ని మాత్రం తిట్టమాక అని చెప్పని అంటారు. పేరు పెట్టి తిట్టవద్దు అంటారు, చెప్తారు ముందుగానే. నన్ను తిట్టమాక, నన్నేమి అనమాక, నన్ను ఆక్షేపణ చేయమాక, నన్ను తప్పు పట్టమాక, నన్ను కించపరచమాక, నన్ను తక్కువ చేసి మాట్లాడమాక అంటామా లేదా? తక్కువ చేస్తే ఊరుకుంటామా? కించపరిస్తే ఊరుకుంటామా? అవమానం చేస్తే ఊరుకుంటామా? ఒక్క మాట అంటే ఎదుటి వ్యక్తి గౌరవం ఉంటుందా చెప్పండి? కనుక మర్యాద, ఆ మర్యాద ఎక్కడ? ఆత్మకా దేహానికా? ఎక్కడుంది? దేహం కాడే జీవిస్తూ ఉన్నాం, మనందరం కూడా దేహభావంలో ఉన్నాం. కాబట్టి ఈ ప్రకారంగా దేహదారులై దేహ భావన కలిగి భౌతిక భావన కలిగి ఉన్నటువంటి వారు కాబట్టి స్వామి చెప్పే మాట దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. దేవతల పట్ల పూజ్య భావం ఉండాలి, ద్విజ పండితులు మహాత్ముల పట్ల పూజ్య భావం ఉండాలి, దేవ ద్విజ గురువుల పట్ల పూజ్య భావనతో ఆరాధించాలి అనేటువంటి విధానముగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా దేవతా అనుగ్రహాన్ని సంపాదించుకున్నవారు జీవితంలో సుఖశాంతులతో సంతోషముగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఈ ప్రకారంగా బాలా త్రిపుర సుందరిగా ఒక సాకారమూర్తిగా ఆరాధించే విధానం లోకంలో. ఎందుకంటే మూలతత్వానికి పోగలిగే శక్తి కొంతమందికే ఉంటుంది. తత్వజ్ఞానం కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే మూల శక్తికి పోగలిగే అవకాశం ఉంటుంది. కనుక అంత మూల శక్తికి పోగలిగే విధానం మనకు లేదు కాబట్టి లోకంలో సాధారణ స్థాయిలో ఉండేవాళ్ళు కాబట్టి ఒకవేళ చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు. ఒకవేళ చెప్పినా వినటానికి కూడా సుముఖంగా లేరు. కూర్చోవాలిగా, వినాలిగా. వాడేమంటాడు, అయ్యా మాకంత తెలివి లేదు, మాకంత వినే అవకాశం లేదు, మాకంత తీరిక లేదు అని చెప్పనే ఉద్దేశం వెళ్ళిపోతారు. కాబట్టి ఈ ప్రకారంగా భౌతికంగా మునిగిపోయి ఉన్నటువంటి వారికి ఏదైనా ఒక ఆరాధనా భావన కలగజేయాలి. కాబట్టి ఆ విధముగా మూల తత్వాన్ని మనకి ఒక సాకారమూర్తిగా మరి మన కళ్ళ ముందు పెట్టి ఆరాధింపజేసే విధానం, బిడ్డలతో ఆరాధింపజేసే విధానం. ఈ 9 రోజులు కూడా ముఖ్యంగా అమ్మగారులందరూ కూడా భక్తి భావనగా సేవిస్తారు అమ్మవారిని. తప్పనిసరిగా మన ఎంత బ్రహ్మజ్ఞానం అధ్యయనం చేస్తూ ఉన్నా, సోహం భావాన్ని శీలిస్తూ ఉన్నా, నివృత్తి మార్గంలో కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రతి గృహస్థుడు కూడా
సాకారమై ఉన్నటువంటి దేవతామూర్తుల పట్ల పూజ్య భావం కలిగి ఉండాలి. ఆ పూజ్య భావం కలిగి ఉన్నప్పుడు గృహములో అందరూ కూడా శాంతి సుఖాలతో ఉండే అవకాశం ఉంటుంది. బిడ్డలకు కూడా మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. యజమాని కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దేవతా అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి. చూడండి, ఆ కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం కాబోయే ముందు కృష్ణ భగవానులు మరి అర్జునుని చేత అమ్మవారిని స్తోత్రం చేయిస్తాడు. అయ్యా అర్జున, అమ్మవారిని స్తోత్రం చేయమంటాడు. మీకు స్తోత్రం చేసిన తర్వాత యుద్ధం ఆరంభం చేస్తాడు. అంటే ఒక కార్యం మనం ప్రారంభం చేయాలని చెప్పనంటే దేవతా భావన కలిగి ఉండాలి, దేవతా స్తోత్రం చేయాలని చెప్పిన అర్థం. కాబట్టి దేవతా తలంపు కానీ, గురుదేవుని యొక్క స్మరణ కానీ, ఇట్లాగా మహాత్ములు దేవతల స్మరణతో కలిగి మనం ముందుకు పోగలిగితే అన్ని కార్యాలలో కూడా చక్కగా సఫలీకృతం అయ్యే అవకాశము ఏర్పడుతుంది. ఇట్లా మనకు చూసినట్లయితే కృష్ణ పరమాత్మ కూడా అమ్మవారిని ప్రార్థన చేసే విధానముగా ఉంటుంది. మహాత్ములంతా కూడా అమ్మవారిని సేవించిన విధానమే ఉంటుంది. కాబట్టి ఈ పూట బాలా త్రిపుర సుందరిగా అంటే 1వ రోజు అమ్మవారిని, 2వ రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా సేవించే విధానములో అది కొంచెం పారమార్థిక తత్వం పట్ల అపేక్ష ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి మనం కొంచెం మూలానికి పోయి చూస్తూ ఉన్నాం అన్నమాట. మన తాత్వికం అంటే అపేక్ష, కొంచెం మూల భావాలంటే అపేక్ష ఉంది కాబట్టి ఆ విధంగా మనం పారమార్థికంగా ఉన్న అంశం ఏమిటి అనే విషయంగా చూసినప్పుడు మరి ఈ బాల అనేటువంటి పదము శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, ఓంకార స్వరూపిణి, మహాకారణ స్వరూపిణి. ఆమె బాల అయితే బాల త్రిపుర సుందరి, త్రిపురాలను కూడా ఆమె వ్యవహరింపజేసేదిగా ఉన్నది. ఎట్లా అని చెప్పనంటే ఆ మహాకారణమే శ్వాసగా ఉండి ఈ స్థూల దేహాన్ని వ్యవహరింపజేస్తూ ఉన్నది. ఆ మహాకారణమే తెలివిగా ఉండి సూక్ష్మ దేహాన్ని వ్యవహరింపజేస్తూ ఉన్నది. కాబట్టి నీలో గనక ఆ తెలివి గనక తొలగిపోయిందా అని చెప్పనంటే నువ్వేం మాట్లాడలేవు, నువ్వేమి చేయలేవు, నువ్వు ఎక్కడికి కూడా ఎటు పోలేవు, ఎవరితో ఏం మాట్లాడలేవు. ఏమి ఒక్కొక్కసారి చూడండి, మీకు పక్కన ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. జ్ఞాపకం రాగానే మీరు ఆ పని చేయటానికి బయలుదేరుతారు. బయలుదేరగానే మళ్ళా కొద్దిసేపట్లో ఆ జ్ఞాపకం కాస్త పోతుంది. ఆ పని ఆ బయలుదేరిన వ్యక్తి ఎందుకు బయలుదేరానని అనుకుంటాడు. అప్పుడే ఏదో జ్ఞాపకం వచ్చింది, మళ్ళా ఎమ్మటి అది తెలియకుండా పోయింది. ఎంత నువ్వు బుర్ర బాదుకోగాక నీకు అది జ్ఞాపకం రాదేక. కనుక లోపల తెలివి నీకు ఇవ్వాలి. ఆ తెలివి నీకు ఇస్తేనే నువ్వు వ్యవహారం నీ శుద్ధతగా చేసే అవకాశం ఉంటుంది. కనుక ఆ తెలివి అనేటువంటి యొక్క అంశం ఏంటని చెప్పినట్టే మహాకారణము. ఆ మహాకారణమే బాలా త్రిపుర సుందరి. ఆమెయే మహాకారణమే తెలివిగా ఉండి నీ సూక్ష్మ దేహాన్ని వ్యవహరింపజేసేదిగా ఉన్నది. ఇప్పుడు మీరు ఎంతో రోజువారీగా మనం ఎన్నో విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం, తాత్విక సంబంధ విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఎంత లోతుగా మనం పయనించినప్పటికీ కూడా సులభముగా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. ఈ సులభముగా అర్థం చేసుకోగలిగేటువంటి యొక్క విధానం ఎవరి అనుగ్రహం చెప్పండి? లోపల తెలివి రూపముగా ఉన్నటువంటి అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం ఉన్నది కాబట్టి నీకు ఇంత తాత్విక అంశములో కూడా సులభముగా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నావు. ఆ అనుగ్రహం లేదనుకోండి, 2 రోజుల్లోనే నువ్వు జూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతావు. ఎంతమంది పోవటం వల్ల? మా నమశివాయ గారు అయితే దాంట్లో నెంబర్లు మొత్తం ఎక్కించాడు. 200 పైగా 300 పైగా నెంబర్లో మీకు ఆ జూమ్లో దాంట్లో ఉన్నాయి, వాట్సాప్లో ఉన్నాయి. ఎంతమంది వస్తున్నారు దీంట్లోకి? కారణం ఏమిటి? వస్తున్నారు, ఓ పూట చూస్తున్నారు, అర్థం అయ్యే అంశం కనపడటం లేదు, దండం పెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే లోన ఉన్నటువంటి ఆ మహాకారణ స్వరూపియే తెలివిగా ఉన్నది కాబట్టి ఆమె అనుగ్రహం కనుక లేకపోయిందా అని చెప్పినంటే వాళ్ళు ఈ ప్రపంచంలో మునిగిపోవడం తప్ప ఈ పారమార్థికమును అందుకునే శక్తి వాళ్ళకి ఉండదు. అందుచేత ఆ తెలివి అనేటువంటి విధానములో ఉన్నటువంటిది కూడా మహాకారణ స్వరూపిణి కాబట్టి ఆమె సూక్ష్మ దేహాన్ని వ్యవహరింపజేసేదిగా ఉన్నది. అట్టనే 3వదగు కారణదేహం. ఈ కారణదేహము అనేది కూడా వ్యవహార అంశములో చేరి ఉన్నది. అది మోక్ష విధానములో బంధస్థాయిగా మనం భావించినట్లయితే
అది వ్యవహార విధానములో ఎంత ఉపయుక్తమై ఉన్నటువంటి యొక్క స్వరూపం కారణదేహం. ఎందుకంటే కారణదేహం కనుక మనకి అది అనుగ్రహించకపోయిందా అని చెప్పనంటే నువ్వు తెల్లవారులు మంచం మీద కూర్చోవాల్సిందే. పగలంతా పని చేసి అలసిపోయి విసిగిపోయి విశ్రాంతిని కోరేటువంటి యొక్క నీకు లోన ఉన్న కారణదేహం అనుగ్రహిస్తేనే నీవు సమస్తాన్ని మరిచేపోయి లోపలికి పోయి విశ్రాంతిగా సుషిప్తిలో ఉండి ఆనందాన్ని పొంది ఆత్మానందాన్ని పొంది పొద్దున్నే మళ్ళా శక్తివంతముగా బయటకు వచ్చి అన్ని కార్యాలు చేయగలుగుతూ ఉన్నావు. కనుక నీవు రాత్రి కనుక నీకు ఆ కారణదేహం లోన ఉన్న మూలా విద్య అనేది అనుగ్రహించకపోయిందా అని చెప్పనంటే వాళ్ళ పరిస్థితి ఏమిటో అది వాళ్ళకే అర్థమవుతుంది. తెల్లవార్లు కూర్చోవలసిందే. ఏ యొక్క విధానం అని విశ్రాంతి ఉండలేక. కాబట్టి విశ్రాంతిని పొందింపజేసేది కారణదేహము, వ్యవహరింపజేసేది స్థూలదేహము, జాగ్రత్త అనుభవాన్ని పొందింపజేసే స్థూలదేహం. కాబట్టి ఈ మూడు దేహములలో కూడా వ్యవహరింపజేసేదిగా ఉన్నటువంటి మహాకారణ స్వరూపిణి, ఓంకార ప్రణవ స్వరూపిణి, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి స్వరూపిణి, చాలా సూక్ష్మముగా ఉన్నటువంటి అంశము బాలా త్రిపుర సుందరి. ఆమె అనుగ్రహముతోనే ఈ మూడు దేహములు కూడా పనిచేసేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి వ్యవహార దక్షత కోరుకుని వ్యవహార విధానం కోరుకునేటువంటి వారికి ఈ మూడు విధానాలు ఉంటాయి. ఎవరైతే మాకు ఈ వ్యవహారం వద్దు, మాకు ఈ జన్మ పరంపరలు వద్దు, మాకు ఈ భౌతిక విధానం వద్దు, మళ్ళా రావటం వద్దు అని చెప్పి అనుకున్నట్లయితే అట్టివారు పరమశివుణ్ణి ఆరాధించి పరమశివుని యొక్క అనుగ్రహముతో త్రిపుర హరుడు, త్రిపుర సంహారం అని చెప్పి అన్నాంగా, త్రిపురములను హరించే విధానం ఒక జ్ఞానాగ్ని ద్వారా పరమశివుడు చేసే పని. కాబట్టి నివృత్తి మార్గంలో పయనించేటువంటి వారికేమో త్రిపుర హరుడు, ప్రవృత్తి మార్గంలో జీవించే ఉద్దేశం ఉన్నటువంటి వారికేమో త్రిపుర సుందరి అమ్మవారు. కాబట్టి ఆ ప్రవృత్తి మార్గంలో కూడా మంచి జీవితాన్ని జీవించాలి, మంచిగా జీవించాలి, సుఖవంతంగా జీవించాలి అని అపేక్ష ఉన్నటువంటి వారికి అమ్మ అనుగ్రహం కావాలి. కాబట్టి ఈ ప్రకారంగా గృహస్థులై ఉన్నటువంటి వారు, సమాజంలో జీవించేటువంటి వారు అందరూ కూడా అమ్మవారి అనుగ్రహముతో జీవితంలో శాంతి సుఖము అన్నీ కూడా పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మూల తత్వమై ఉన్నటువంటి మహాకారణ స్వరూపిణి, ఓంకార స్వరూపిణి అమ్మవారిని బాల రూపములో మనం ఒక ఆకార విధానముగా సేవించే విధానం ఉంటుంది. ఆమెనే బ్రహ్మచారిణి అనేది కూడా పిలుస్తారు. బ్రహ్మచారిణి అని చెప్పనంటే దానికి మన లోకంలో ఉన్నటువంటి అర్థం వేరు. వివాహం చేసుకోకపోతే ఆ బ్రహ్మచారి అనేటువంటి మాట మనం వాడుతూ ఉంటాం సాధారణంగా. ఇది లోక వ్యవహారం మాట. బ్రహ్మ అంటే శుద్ధ బ్రహ్మం కనుక శుద్ధ బ్రహ్మమునందు చారిని చరించేది. ఇందువల్ల ఓంకార స్వరూపిణి కాబట్టి, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి స్వరూపిణి కాబట్టి ఆమె నిరంతరంగా ఆ బ్రహ్మమునందే రమించేదిగా ఉన్నది. కాబట్టి ఆమెను బ్రహ్మచారిణి అనే పదంగా వాడతారు. కనుక అమ్మవారిని నివృత్తి మార్గంలో ఆరాధించే వాళ్ళు, సోహంభావ ధ్యానముతో ఉండి ఆరాధించేటువంటి వారు కూడా అమ్మవారి అనుగ్రహముతో వారు కూడా బ్రహ్మములో చరించేటువంటి వారు అవుతారు. అలా బ్రహ్మములో చరించేవారుగా ఉన్నటువంటి వారిని కూడా బ్రహ్మచారులు అని చెప్పని అంటాం. కృష్ణ పరమాత్మను మనం బ్రహ్మచారి అని చెప్పని అంటాం. చాలా మందికి ఆశ్చర్యం, కృష్ణ పరమాత్మ ఏమిటి, ఆయన బ్రహ్మచారి ఏమిటి అని చెప్పేసారు. మాకేదో కుటుంబీకులు మేము ఉన్నామంటే ఒక భార్యతో ఏదో ఆ సంసారం జీలుస్తూ ఉన్నాం. అలాంటి కృష్ణ పరమాత్మ మరి అష్టమహిషలు ఉన్నారు, 16,000 మంది గోపికలు ఉన్నారు. ఎంతమంది వివాహం చేసుకుని కూడా బ్రహ్మచారి అనే మాట వాడే విధానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వివాహం అయితే అని చెప్పి అర్థం కాదు. దాంట్లో అర్థం ఏంటంటే బ్రహ్మమునందు చరించే విధానం కలిగినటువంటి విధానమే బ్రహ్మచారి అని చెప్పిన అర్థం. కాబట్టి అమ్మవారిని బ్రహ్మచారిని ఎందుకు అన్నామని చెప్పనంటే ఆమె శుద్ధ సాత్విక స్వరూపిణి కాబట్టి నిరంతరముగా బ్రహ్మమునందే ఉండేటువంటి స్వరూపిణి కాబట్టి బ్రహ్మమునందే లయించే విధానం కనుక ఆమెను బ్రహ్మచారిణి అనే పదంతో వాడతారు. ఎవరైతే అమ్మవారిని నివృత్తి మార్గంలో సేవిస్తారో, సాకార మార్గంలో ప్రవృత్తి మార్గంలో సేవించే వారికి
అమ్మవారి అనుగ్రహము, సుఖశాంతులు, మంచి జీవన విధానము, వచ్చే విధానం ఇటు సాకార విధానంలో సేవించే దాంట్లో కలుగుతాయి. లేదు నివృత్తి మార్గముగా హంస యొక్క ఆశ్రయంలో ఉండి శుద్ధ సాత్విక మహాకారణ స్వరూపిణి ఆ అమ్మవారిని ఆరాధించినటువంటి వారు కూడా బ్రహ్మములో లయించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి అట్లా బ్రహ్మములో చేరినటువంటి వాళ్ళు కూడా బ్రహ్మచారులు అవుతారన్నమాట. ఆ విధముగా అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అటనే బ్రహ్మచారిణిగా చెప్పే విధానం అంతా కూడా మహాకారణ స్వరూపములో ఉన్నటువంటి ఓంకార స్వరూపిణి ఆమె బాల అనే విధానముగా తత్వవేత్తలు ఆరాధించేటువంటి విధానము. ఆ ప్రకారముగా మరి అమ్మవారి అనుగ్రహముతో అందరూ కూడా భక్తి భావనతో సేవించి ఆమె అనుగ్రహాన్ని సంపాదించుకుని సుఖశాంతులతో తమ జీవితాలు జీవించుకోవాలి. తర్వాత నివృత్తి మార్గంలో పయనించే విధానంలో కూడా ఆ ఓంకార స్వరూపిణి అమ్మవారి అనుగ్రహముతోనే అందరూ కూడా బ్రహ్మమును కూడా పొందాల్సి ఉంటుంది. అలాంటి చక్కటి జ్ఞానమును, భక్తిని, గురు భక్తి, దైవభక్తి, సోహం భావ ధ్యానము, స్వరూప భావన పొందే విధానము అన్నీ కూడా ఓంకార స్వరూపిణి అమ్మవారు అందరికీ కూడా ప్రసాదించి సదా అందరినీ కాపాడుగాక అని చెప్పని కోరుకుంటూ ఈనాటి ఈ సత్సంగ పుణ్య విధానం మరి రోజు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఇది చాలా మహత్తరమై ఉన్నటువంటిది. ఉపనిషత్తులు వేద ప్రతిపాదితము. ఆ వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత ఇలాంటి గ్రంథాలకు మరి వ్యాఖ్యానం మహాత్ములు ఎంతో మంది రాశారు. శంకరాచార్యుల వారైతే 150 గ్రంథాలు రాశాడు. ఈ ఉపనిషత్తుల యొక్క విధానములో ఈ బ్రహ్మతత్వ విధానాన్ని ప్రతిపాదిస్తూ 150 గ్రంథాలు రాశాడు శంకరాచార్యుల వారు. అట్టనే ఆ తత్వాన్ని వర్ణిస్తూ వేదాంత పంచదశి రాశాడు విద్యారణ్య స్వాముల వారు. ఆ తత్వాన్ని ప్రబోధింపజేస్తూ సురేశ్వరాచార్యుల వారు నైష్కర్మ్య సిద్ధి రాశాడు. ఆ తత్వాన్ని వర్ణిస్తూ యోగ వాసిష్ఠాన్ని 33,000 శ్లోకాలు కలిగినటువంటి యోగ వాసిష్ఠాన్ని వశిష్ఠ భగవానుల వారు కొనియాడారు. ఇట్లా లోకములో ఉన్న అందరూ కూడా ఉపనిషత్కారిని బ్రహ్మస్వరూపిణిని అందరూ కూడా కొనియాడిన విధానమే. మరి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు భగవద్గీత రూపముగా ఆయన గారు ఆ బ్రహ్మతత్వ స్వరూపాన్ని ఆయన చక్కగా వర్ణించి లోకానికి అందించాడు. అందరూ పుణ్యపురుషులు కానీ, మహాత్ములు కానీ, తత్వవేత్తలు కానీ, బ్రహ్మవేత్తలు కానీ అందరూ కూడా ఈ బ్రహ్మ విద్యను పరమపదముగా భావించి సేవించారు, పూజించారు, లోకానికి అందించారు. ఎంతో మంది ఈ యొక్క బ్రహ్మ విద్య ద్వారా తరించారు. సకల పుణ్యమై ఉన్నటువంటి ఈ గీత తత్వాన్ని, ఉపనిషత్ తత్వాన్ని మనం రోజు కూడా అందరినీ కూడా శుభంగా వారికి శుభం పలుకుతూ వారి కుటుంబంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పని కోరుకుంటూ మనం భావిస్తూ ఉన్నాం. అట్టనే ఈనాడు మన స్వరాజ్య సంఘానికి చక్కటి సేవలు అందించేటువంటి మరి మా ఈ ఓఆర్జీ స్వామిగారి కీర్తి చక్కగా అన్ని చోట్ల వ్యాప్తి కావాలనేటువంటి భావనతో మరి మనం బయట చేయించాలంటే ఆ వెబ్సైట్ వర్క్ చాలా డబ్బు అవుతుంది. లక్షలే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అది చాలా క్రిటికల్ గా ఉన్నటువంటి వర్క్ అన్నమాట. అది ఎవరి వల్ల కాదు, నా వల్ల కూడా కాదు, మీ వల్ల కూడా కాదు, ఎవరి వల్ల ఏది కాదు. అది అంత క్రిటికల్ గా ఉన్నటువంటి యొక్క వర్క్ను చాలా సున్నితముగా చేసుకొచ్చేటువంటి మా అవ్వారు ఈశ్వరయ్య గారు, అవ్వారు దేవప్రసాద్ గారి ప్రియ కుమారుడు, నా ప్రియ భక్తుడు. ఎంత వినయ విధేయతలు ఉంటాయో, ఎంత నమ్రత ఉంటుందో చూస్తూ ఉంటే నాకే చాలా మనసుకు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇలాంటి భక్తులు లోకంలో ఏదన్నా మాలాంటి వాళ్ళు ఏదన్నా చేయాలని చెప్పనంటే పరిపూర్ణమైనటువంటి యొక్క అంకిత భావనతో మెలగలిగేటువంటి వాళ్ళ ద్వారానే ఏ కార్యమైనా కూడా చేయగలిగే అవకాశం ఉంటుంది. నిన్న మీకు చెప్పాను, మా సుబ్బరాయుడు నమ్రత గలవాడు, వినయ విధేయతలు, భక్తి శ్రద్ధలు, పూజ్య భావన, స్వామివారి పట్ల భక్తి భావన ఉన్న విధానం నాకు చాలా నచ్చిన వ్యక్తిత్వం ఆయన. అట్లాగే ఈరోజు చూసినట్లయితే ఈశ్వర్ ఎప్పుడు నిన్ను మాట్లాడినప్పుడు కూడా ఎంతో మంచిగా మాట్లాడతాడు, ఎంతో సౌమ్యంగా మాట్లాడతాడు, ఎంతో భక్తిగా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తిత్వం జీవితంలో రావాలి. గురువుల పట్ల ముఖ్యముగా
ఒక నమ్రతా భావన, సేవా భావన, వినయ భావన, విధేయత భావన ఇవన్నీ కూడా కలిగి ఉన్నప్పుడు ఆ గురువు యొక్క అనుగ్రహం కూడా పూర్ణంగా కలిగే అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటాడు వేమన, గురువు వచ్చుచున్న కూర్చుండి లేవని. గురువు వచ్చుచున్న కూర్చుండి లేవని తుంటరులకు ఎట్లు కలుగు భుక్తి, మగని లెక్క గొనని మగువకు గతి ఉండనట్లు విశ్వదాభిరామ వినురవేమ. ఇంట్లో యజమాని యొక్క ప్రేమ సంపాదించుకోవాలని చెప్పనంటే అమ్మగారిలో ఆ వినయ విధేయతలు ఉన్నప్పుడు ఆ భర్త కూడా పూర్తిగా ఆమెకు అనుగ్రహ భావనగా ఉంటాడు. అట్లనే గురువుల పట్ల కూడా మరి ఎప్పుడైతే శిష్యులు ఒక నమ్రత, విధేయత, వినమ్రత ఎన్ని పూర్ణముగా వచ్చినప్పుడే వాళ్ళు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందగలుగుతారు, మంచి కార్యములు చేయగలుగుతారు. అలాంటి వ్యక్తిత్వములు అనేటువంటివి సమాజానికి అవసరం, ఆశ్రమాలకు అవసరం. అట్లాంటి విధానం నేను చూసిన విధానం మా సుబ్రాయుడు అట్లా మా ఈశ్వర్ ఇద్దరు కలిసి మరి మా స్వామివారి కార్యక్రమానికి ఎంతో చక్కగా వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు. వెబ్సైట్ ముఖ్యంగా అందిస్తూ ఉన్నారు. ఆ విధముగా ఉన్నటువంటి మా ఈశ్వరు వినమ్రుడు, భక్తి, నమ్రత ఇవన్నీ నేను చూసి ఆయనలో ఆ ఉన్నటువంటి ఆయనకు, ఆయన కుటుంబ అమ్మగారికి, బిడ్డలకు, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం, స్వామివారి అనుగ్రహం, లక్ష్మార్యుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండి వారి కుటుంబాన్ని సదా కాపాడునుగాక అని చెప్పని కోరుకుంటూ, ఈనాటి ఈ యొక్క తత్వం, అమ్మవారి యొక్క తత్వం, బ్రహ్మ విద్యామాత తత్వం వారి కుటుంబానికి రక్షణగా ఉండి సదా ఎల్లప్పుడూ కూడా కాపాడునుగాక. భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు, ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు, బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు, సుఖజీవనం ప్రాప్తిరస్తు, సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యము ప్రాప్తిరస్తు. ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా స్వామి అనుగ్రహం ఆ నారాయణ కవచం లాగా ఈ బ్రహ్మ విద్యా కవచం కూడా వారికి ఎప్పుడు రక్షణగా ఉండి కాపాడునుగాక అని చెప్పని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ, ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.